ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ పరమును వీడిన ప్రేమ ధరలో పాపిని వెదకిన ప్రేమ పరమును వీడిన ప్రేమ ధరలో పాపిని వెదకిన ప్రేమ నన్ను కరుణించి ఆదరించి సేదదిచ్చి నిత్య జీవమిచ్చే నన్ను కరుణించి ఆదరించి సేదదిచ్చి నిత్య జీవమిచ్చే ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ. దేవుని వాక్యం ఎడల మన ఆసక్తి అనే ఒక కీలకమైన విషయాన్ని మనం ధ్యానం చేస్తాం. యేసుక్రీస్తునందు విశ్వాసముంచి దేవునిలో సాగుతున్న మనకు ఒక పేరు. ఆ పేరేంటనంటే గ్రంథ ప్రజలు అని అంటారు. మన ఎవరమంటే గ్రంథ ప్రజలం. మన భక్తికి, మన విశ్వాసానికి, మన క్రియాశీలక జీవితానికి ఆధారం మనకు గ్రంథం ఉంది. మన విశ్వాసానికి ఆధారము ఆ గ్రంథమే. మన యొక్క భక్తికి ఆధారము ఆ గ్రంథమే. మన క్రియాశీలక జీవితానికి కూడా ఆధారం ఆ గ్రంథమే. అందుకే మనల్ని గ్రంథ ప్రజలు అని అంటారు. కనుక దేవుని యొక్క వాక్యము కలిగిన ఈ గ్రంథం ఎడల ఈ రోజున సరైనటువంటి వైఖరి, సరైనటువంటి విధానాలు లేక ఈరోజు చేత గ్రంథం పట్టుకొని ఉన్న దాని ప్రయోజనాలు పొందని వారుగా కొంతమంది మిగిలిపోవటం చాలా శోచనీయం. అది దురదృష్టకరం. 66 పుస్తకాలు కలిగిన దైవావేశం వలన రాయబడిన ఈ పరిశుద్ధ లేఖన ప్రయోజనాలు మనమంతా పొందాలి అన్నదే దేవుని ఆశ, ఆకాంక్ష. ఒక మాటలో చెప్పాలంటే దేవుడు తన హృదయం అంతటిని ఈ 66 పుస్తకాల్లో పొందుపరిచి మన చేతిలో పెట్టాడు. ఇది తెరుస్తున్న ప్రతిసారి నేను దేవుని హృదయాన్ని తెరుస్తున్నాను అనే స్పృహతో దేవుని వాక్యాన్ని ఎలా ఉపయోగించుకోవాలో ఉపయోగించుకొని ఏమి ప్రయోజనాలు సంపాదించుకోవాలో దీని ద్వారా ఆ ప్రయోజనాలు పొందడం మనకు చేతనవ్వాలి. ఇప్పుడే మనం చదివాము 138వ కీర్తన 2వ వచనంలో భక్తుడు ఇలా అన్నాడు, నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును
నీవు గొప్ప చేసి ఉన్నావు. దేవుని నామం రక్షణ తెచ్చే నామం. దేవుని నామం మన ప్రార్థనలను దేవుని యొద్దకు తీసుకుని వెళ్ళే నామం. ఆయన నామం దుష్టశక్తుల మీద ప్రియులారా అధికారము కలిగినటువంటి నామం. ఆయన నామం సమస్తము చేయగలిగిన నామమే. అయినప్పటికీ కూడా దేవుని లేఖనం చెబుతున్నది, మన చదివిన వచనంలో ఆయన నామమంతటి కంటే ఆయన ఇచ్చిన వాక్యమును ఆయన గొప్ప చేశాడు అని. అందుకనే మనం సందేశం వినక మునుపు మన చేతుల్లో ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని పైకెత్తి బైబిల్ పాట పాడి మేము కూడా దేవుని వాక్యాన్ని గొప్ప చేస్తున్నామనే దానికి నిదర్శనం. ఇదేదో ఆచారం కాదు, మేము దేవుని వాక్యం వినే ముందు దీన్ని గొప్ప చేస్తున్నాము అన్నట్టుగా ఆ వాక్యం ఎత్తి పాట పాడి ప్రభుని మనం స్తుతిస్తూ ఉంటాం. సరే, మంచిది. ఈ రోజున దేవుని వాక్యం ఎడల మనం కనపరిచే ఆసక్తి అనే ఈ అంశాన్ని గురించి నేను మూడు సంగతులు చెప్తాను. అందులో మొదటి సంగతి దేవుని వాక్యమును అభినందించుట. దేవుని వాక్యమును అభినందించుట, ఎప్రిసియేట్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యమును అభినందించాలి. సరే, ఆ సంగతి తర్వాత చెప్తాను. రెండవ సంగతి, దేవుని వాక్యాన్ని అభినందించే మనం దేవుని వాక్యం ఎడల మన వైఖరి ఎలా ఉండాలో అది చెప్తాను. తర్వాత దేవుని వాక్యం తెచ్చు ఆశీర్వాదాలు అనుభవించడం అది మనకు చేత కావాలి. వాక్యం ఎడల ఆసక్తి ఎందుకు లేదు? అభినందించడం చేతకాక. వాక్యం ఎడల ఆసక్తి ఎందుకు సన్నగలింది? ఆ వాక్యం ఎడల మనకు కనపరచవలసిన వైఖరి ఏంటో తెలుసుకోక. వాక్యం ఎడల ఆసక్తి ఎందుకు సన్నగిల్లింది? వాక్య ప్రయోజనాలు అది అర్థం కాక. కనుక ఈ మొదటి సందేశంలో ఈ 3 విషయాలను మనం నేర్చుకునేందుకు ఒకే ఒక పుస్తకంలోంచి ఈ 3 సంగతులు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒకే ఒక పుస్తకం కాదు, ఒకే ఒక అధ్యాయంలోంచి నేను ఈ 3 సంగతులు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆ అధ్యాయం, ఆ పుస్తకంలోది పట్టుకుంటే నేను చెప్పవలసిన 3 విషయాలు విపులంగా మీరు నాతో కలిసి ఆలోచించడానికి వీలుంటుంది. సరే, ఈ బైబిల్లో అన్ని అధ్యాయాల కంటే పెద్ద అధ్యాయం ఏదంటారు? చూసారు ఎంత బాగా చెప్పారో మీరు. వెరీ గుడ్. 119వ కీర్తన. ఈ 119వ కీర్తనలో 176 వచనాలు ఉన్నాయి కదా. ఈ 176 వచనాలు 8 వచనాల చొప్పున 22 భాగాలుగా విభజించబడి ఉన్నాయి. ఈ 22 భాగాలు మీరు గమనిస్తే ప్రతి భాగం పైన నెత్తి మీద ఒక అక్షరం ఉంటుంది. అక్షరము 2 అక్షరాలు తెలుగులో. కానీ హెబ్రీ బైబిల్లో చూస్తే అవి హెబ్రీ యొక్క ఆల్ఫాబెట్స్ అన్నట్టు. అంటే హెబ్రీ భాష యొక్క ఏవండి అక్షరాలు. ఆ నుంచి చివరి అక్షరం వరకు హెబ్రీ భాషలో ఏమైతే ఉన్నాయో ఒక్కొక్క అక్షరం హెడ్డింగ్గా పెట్టి మీకు విడ్డూరం చెప్పిన హెబ్రీ బైబిల్ చూస్తే ఆ భాగములో మొదటి అక్షరం మళ్ళీ హెబ్రీ అక్షరంతోనే మొదలవుతుందన్నమాట. అట్లా మొత్తం 22 అక్షరాలు వ్రాసి ప్రియులారా, ఆ 22 అక్షరాల కింద 8 వచనాల చొప్పున వ్రాయబడిన బైబిల్లో అతిపెద్ద అధ్యాయం. మరొక విశేషం చెప్పాలి మీకు, దేవుని వాక్యమని గూర్చి బాగా మాట్లాడినటువంటి అధ్యాయం ఈ 119వ కీర్తన మినహాయించి ఇక బైబిల్లో ఏ అధ్యాయం కూడా లేదనే చెప్పాలి. కనుక దాదాపు ఏదో 3 లేక 4, 3 అనే చెప్పాలి. ఒక 3 వచనాలు మినహాయించి మిగిలిన అన్ని వచనాలు వాక్యమును గూర్చి ఏదో ఒక టైటిల్తో దేవుని వాక్య ప్రస్తావన ఉంటుంది. శాసనమనైనా, కట్టడలనైనా, ఆజ్ఞలు అనైనా, లేకపోతే మార్గాలు అని చెప్పైనా, మొత్తానికి ప్రతి వచనంలో కూడా దేవుని వాక్య ప్రస్తావన లేకుండా ఏ వచనము ముగించబడదు, 3 వచనాలు మినహాయించి. సరే, నేను మీకు చెప్పగోరే విషయం ఏంటంటే అటువంటి వాక్య విశిష్టతను గురించి చెప్పేటువంటి ఈ అధ్యాయాన్ని ఆధారంగా చేసుకుని వాక్యమును అభినందించడం. ఎందుకు వాక్యాన్ని అభినందించాలో చెప్తాను. తర్వాత వాక్యం ఎడల మనం ఎలాంటి వైఖరి కలిగి ఉండాలో, ఆయన ఎలాంటి వైఖరి కలిగి ఉన్నాడో చెప్తాను.
తద్వారా మనకు సంక్రమించేటువంటి వాక్య ప్రయోజనాలు ఏమై ఉంటాయో అవి కూడా చెప్పి నేను ముగిస్తాను. మీరు రాసుకోవడానికి అనువుగానే చెప్తాను. తర్వాత మళ్ళీ మీరు ధ్యానం చేయొచ్చు. ఇంకెవరికైనా చెప్పాలి అనిపిస్తే కూడా మీరు తిరిగి చెప్పేయచ్చు. నాకు నా ప్రసంగానికి ఏమి కాపీ రైట్స్ ఉండవు. నేనే బైబిల్ నుంచి కాపీ కొట్టాను. నాకెందుకు కాపీ రైట్స్ ఉంటాయో చెప్పండి. నేనేదో పైనుంచి తెచ్చుకుంటే దానికైనా కాపీ రైట్స్ ఉన్నాయంటే అనుకోవడానికి నేనే బైబిల్లోంచి చదివి కాపీ కొట్టి మీకు చెప్తున్నాను. మళ్ళీ నా ప్రసంగానికి కాపీ రైట్స్ ఉండవు. అసలు ఎవరి ప్రసంగాలకి కాపీ రైట్స్ ఉండకూడదు. కాబట్టి మీరు ఇంకోసారి ధ్యానం చేసి ఎవరికైనా చెప్తే మేలుంటుంది అనిపిస్తే వారికి నిర్మమాటంగా నిర్భయంగా మీరు చెప్పచ్చు. అయితే దాన్ని ధ్యానం చేసి మీ అనుభవంలోకి తెచ్చుకొని చెప్పాలి. మళ్ళీ మీ అనుభవంలో లేని మళ్ళీ చెప్పారనుకోండి, అనుభవంలో ఉంది చెప్తే ఎలా ఉంటుందో చెప్పనా? ఈ మధ్య దేవుడు నన్ను ప్రేమించి ఆశీర్వదించి నా ముఖం కొంచెం పెద్దదిగా చేస్తున్నాడు. అంటే మీకు అర్థమైందో లేదో, వెంట్రుకలన్నీ మీదకి పోతున్నాయి. ఏమండి ముఖం కొంచెం రోజు రోజుకి పెద్దదైపోతూ ఉంది. ఏమండి మీరేం పెద్ద నవ్వకండి. ముఖం పెద్దదైన వాళ్ళకి పౌడర్ ఖర్చు ఎక్కువ, జుత్తు ఎక్కువ ఉన్న వాళ్ళకి నూనె ఖర్చు ఎక్కువ. ఖర్చు ఒకటే, మాది పౌడర్ ఖర్చు, మీది నూనె ఖర్చు. ఖర్చు మాత్రం ఒకటే. సరే, ఇప్పుడు నా జుత్తు మీదకి పోతూ ఉంది. ఇంకో సంవత్సరానికి ఇంకా మీదకి పోద్దేమో తెలియదు. పోయినా ఆశ్చర్యపడక్కర్లేదు. ఇప్పుడు నేను వచ్చి ప్రియులారా, ఈ నూనె రాసుకుంటే మీకు చాలా జుత్తు వచ్చును అని ఒక నూనె అమ్మాను అనుకోండి, నా నూనె కొన్నోడు ఎవడుంటాడు? ఆ నూనె ఏదో నువ్వే రాసుకుని ముందు జుత్తు తెచ్చుకోరా బాబు, అలాగ మీదకి పోతా ఉంది అని చెప్పి మీరే అంటారు. కనుక అనుభవంలో లేనిదే ప్రకటిస్తే ప్రియులారా అది ఏం పెద్ద ప్రయోజనం తీసుకుని రాదు. మన జీవితంలో కార్యం చేయని వాక్యం ఎదుటి వాళ్ళ జీవితంలో కార్యం చేయాలని ఆశపడడం అది న్యాయం కాదు. కనుక మీరు విన్నది, మీరు ఆలోచించింది, ధ్యానించింది ముందు మీ అనుభవంలోకి తెచ్చుకుంటూ తర్వాత ఎంతమందికన్నా చెప్పండి. తప్పక దాని ప్రయోజనాలు వస్తాయి. ఎందుకంటే దేవుని వాక్యం కాబట్టి, దానిలో శక్తి ఉంది కాబట్టి తప్పక దాని ప్రయోజనం వస్తుంది అనే విషయం మీ మనసులో ఉంచుకొని రండి. దేవుని వాక్యాన్ని ఎందుకు మనం అభినందించాలి? అభినందించడం, గౌరవించడం, సన్మానించడం, గొప్ప చేయటం ఏదన్నా పదం కానివ్వండి, మెట్టుకు దేవుని వాక్యాన్ని అభినందించడం రావాలి. ఒక విషయం చెప్తాను వినండి. అభినందించే వాళ్ళు అధ్యయనం చేస్తారు. అధ్యయనం చేసేవారు ప్రియులారా వినండి అంగీకరిస్తారు. అంగీకరించినటువంటి వారు అనువర్తనం చేసుకుంటారు. అనువర్తనం చేసుకునేవారు అభ్యాసం చేస్తారు. వాక్య అభ్యాసంలోకి ఎందుకు రాలేదంటే ముందు అనువర్తనం చేసుకోవాలా. ఎందుకు అనువర్తనం చేసుకోలేదంటే వాక్యాన్ని అన్వయించుకోవాలా. ఎందుకు వాక్యాన్ని అన్వయించుకోలేదంటే అధ్యయనం చెయ్యాలా. ఎందుకు అధ్యయనం చేయలేదంటే అభినందించడం చేతకాల. కాబట్టి ఈ లింక్ తెగిపోవడానికి వీల్లేదు. కాబట్టి దేవుని పిల్లలంగా, దేవుని దాసులంగా దేవుని వాక్యాన్ని మనం అభినందించాలి. ఎందుకు దేవుని వాక్యాన్ని అభినందించాలి? 119వ కీర్తన తెరిచిపెట్టుకోండి. అక్కడక్కడ ఏవో బయట వచనాలు చెబుతాను కానీ దాదాపుగా అన్ని 119వ కీర్తనలోంచే ఈ సంగతులను మీతో చెప్పే ప్రయత్నం చేస్తాను. సావధానంగా వినండి. మొట్టమొదట 119వ కీర్తన 89వ వచనం చూడండి. దేవుని వాక్యం ఎందుకు అభినందించబడాలి ఇక్కడ రాసి ఉంది. యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉంది. ఈ వచనంలో కీర్తనకారుడు అంటున్నాడు, నేను ప్రకటించే లేక నేను మీ ముందు పెట్టే ఈ దేవుని వాక్యం ఇది టైమ్లెస్ వర్డ్. అంటే అన్ని కాలాలలో చూస్తున్నారా, అన్ని కాలాలలో నిత్యము నిలకడగా ఉండే వాక్యం. ఇక్కడ రెండు భావాలు చెప్తాను వినండి. అన్ని కాలాల్లో నిత్యము నిలకడగా ఉండేదంటే దాని ఉనికి ఎప్పుడు ఉంటుంది అనేది ఒక అర్థం. అలాగని ఏ కాలానికైనా ఈ వాక్యం సరిపోయేది అనేది మరొక అర్థం. నిత్యము నిలకడగా ఉండేది, ఇది అన్ని కాలాలకు సరిపోయేది, ఇది టైమ్లెస్ వర్డ్. సమయము దేనిని నిర్బంధించి ఉంచలేదు. అన్ని కాలాలకు సరిపడా వాక్యం. దీనికి ఒక వచనం కలుపుదాం చూడండి. 152వ వచనం చూడండి. ఇక్కడే 119, 152 ఇలా రాసి ఉంది. నీ శాసనములను నీవు నిత్యములుగా స్థిరపరిచితివి, నేను పూర్వము నుండి వాటి వలననే నేను తెలుసుకొని ఉన్నాను. వింటున్నారా ఈ మాట? దేవుని యొక్క వాక్యం నిత్యములుగా స్థిరపరచబడింది. దేవుని యొక్క వాక్యం
అది దీనికి టైంతో నిర్బంధం లేదు. అన్ని కాలాల్లో దాని ఉనికి ఉంటుంది. ఎవరండి? అన్ని కాలాల మనుషులకు అది ప్రయోజనాన్ని కలిగించగలదు. అందుకనే యేసు ప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు ఒక మాట అన్నారు, చూపిస్తాను రండి. మార్కు సువార్త 13వ అధ్యాయం, మార్కు సువార్త 13వ అధ్యాయం 31వ వచనం ఇలా ఉంది. ఆకాశమును భూమియు గతించును గాని, తర్వాత చెప్పండి ఏంటట, నా మాటలు గతించవు. ఆకాశము భూమి గతించిపోవచ్చు కానీ నా మాటలు గతించవు. మన చేతిలో ఉన్నటువంటి పరిశుద్ధ లేఖనాలు ఇవి సమయంతో నిర్బంధించబడి ఉండవు. అన్ని కాలాల్లో దాని ఉనికి ఉంటుంది. అలాగనే అన్ని కాలాల మనుషులకు ఇది సరిపడాటువంటి దేవుని వాక్యం. అలాంటి శాశ్వతమైన నిత్యము ఉండే నిలకడగా ఉండే వాక్యమును మనం అభినందించక ఏదో కూలిపోయేవి, కనబడకపోయేవి, ఎగిరిపోయే వాటిని మనం సన్మానించాల్సినటువంటి అవసరం లేదు. నిత్యము నిలకడగా ఉండే ఈ వాక్యమును మనం అభినందించడం మనకు చేత కావాలి. ఇక్కడ ఒక సంగతి చెప్తాను వినండి. ఒక కాలంలో ఈ దేవుని వాక్యం ఉంటేను ఆ వాక్యమైన మనుషులు మారిపోతూ ఉంటే ఒక ఆయనకు చాలా ఇబ్బందిగా ఉంది. వాడి పేరు వాల్టేర్. వాల్టేర్ అంటే మళ్ళీ మా వైజాగ్ మెంటల్ హాస్పిటల్ వాల్టేర్ అనుకోకండి, వాడి పేరే వాల్టేర్. వాడికి దేవుని వాక్యం ఈ భూమి మీద ఉండడం ఇష్టం లేదు. ఎట్లయినా దేవుని వాక్యం లేకుండా చేద్దామని వాడు చాలా గట్టి తీర్మానమే తీసుకొని దేవుని వాక్యానికి విరుద్ధంగా, అలాగనే యేసుక్రీస్తుకు విరుద్ధంగా ఏవో పుస్తకాలు రాసి, కరపత్రాలు రాసి ప్రజలకు పంచి ఇచ్చి అసలు ఈ భూమి మీదనే దేవుని వాక్యం లేకుండా చేద్దామనుకున్నాడు. ఏమండి? వాల్టేర్. దాని కొరకు చాలా డబ్బులు అప్పులు చేసి మరీ కూడా ఒక పెద్ద ప్రింటింగ్ ప్రెస్ని ఆయన పెట్టుకున్నాడట. చాలా వాంగ్మయం, లిటరేచర్ ఆ ప్రింటింగ్ ప్రెస్లోంచి ప్రింట్ చేస్తూనే ఉన్నాడు, మనుషులకు దాన్ని పంపుతూనే ఉన్నాడు. సరే, ఈలోగా ఆయన కొంచెం అనారోగ్యం చోటు చేసుకొని మంచం పట్టాడు. అప్పులిచ్చి ప్రెస్ పెట్టుకోవడానికి సహకరించిన వారు, వాల్టేర్ నువ్వేదో రేపమాప చచ్చేలాగున్నావు, మరి నువ్వు లేకపోతే మా అప్పులు ఎవడ తీరుస్తాడు అని వచ్చి అప్పులలో వచ్చి కూర్చుంటున్నాడంట. నేనేం అనారోగ్యం పాలే మంచం పట్టాను, నేనైతే మీకు తిరిగి నేను అప్పు చెల్లించలేను, నా ప్రశ్న వేలంపాట్లో పెట్టండి, మీరు వేలంపాట్లో పెట్టండి. వేలంపాట్లో ఎవరైతే ఎక్కువ డబ్బులు పాడుకొని కొనుక్కుంటారో ఆ వచ్చిన డబ్బుల్ని నాకు అప్పులు ఇచ్చిన మీరంతా పంపకాలు చేసుకోండి అని అంటే మొత్తానికి వేలంపాట పెట్టారట. ఆ వేలంపాట్లో చాలామంది ఆ ప్రశ్న పాడుకోవడానికి వచ్చారు. కానీ ఆశ్చర్యం ఏంటో చెప్పనా మీకు, ఆ వేలంపాటకు వచ్చినటువంటి వారిలో జెనీవా బైబిల్ సొసైటీ వాళ్ళు వచ్చారు. జెనీవా బైబిల్ సొసైటీలు వచ్చారు. వారు కూడా ప్రింటింగ్ ప్రెస్ కొనుక్కోవడానికి వాళ్ళు కూడా పాట పాడుతూ ఉంటే ఆశ్చర్యం, జెనీవా బైబిల్ సొసైటీ వాళ్ళు పాడినంత డబ్బులకి ఎవడో పాడలేకపోతే చివరికి ప్రెస్ అంతా కూడా జెనీవా బైబిల్ సొసైటీ వాళ్ళకి అప్పగించేశారు. ఈడేమో చచ్చాడు. వినండి, ప్రెస్ ఏమో జెనీవా బైబిల్ సొసైటీ వాళ్ళ చేతిలో పోయింది. ఇప్పుడు ఏ ప్రింటింగ్ ప్రెస్ నుంచి అయితే దేవుని వాక్యానికి విరుద్ధంగా ఏదైనా చేద్దామని అనుకున్నారో అదే ప్రింటింగ్ ప్రెస్ నుంచి జెనీవా బైబిల్స్ అన్నీ ప్రింట్అవుట్ బయటకు వచ్చేసి కొన్ని కోట్ల బైబిల్ ప్రింట్ చేసి పంపించారు వాళ్ళు. ఇప్పటికే ఉంది జెనీవా బైబిల్ సొసైటీ. ఈ మాట మీకు ఎందుకు చెప్పానంటే దేవుని వాక్యం శాశ్వతం, దేవుని వాక్యం నిత్యం, దేవుని వాక్యం నిలకడగా ఉంటుంది. అన్ని కాలాల్లో ఉండగలదు దాని ఉనికి. ఏ కాలంలో ఉన్న మనుషులకైనా అది వారి జీవితంలో పనిచేయగలిగిన శక్తి, సామర్థ్యము, స్తోమత దేవుని వాక్యానికే ఉంది. అందుకనే దేవుడు ఒకసారి యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో ఏం చెప్పాడో చెప్తాను, శ్రద్ధగా వినండి. యెషయా గ్రంథం 55వ అధ్యాయం ఇలా రాసి ఉంది. ప్రియులారా, చదువుతున్నాను చూడండి. ఇలా ఉంది 10వ వచనం. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడ ఎలాగ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చెయ్యును, అలాగే నా నోట నుండి వచ్చినము ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలము చెయ్యను. నా వాక్యం ఎప్పుడు నిష్ఫలం కాదు, నా వాక్యం ఎప్పుడు నాశనం అయిపోదు.
దీనికి పేతురు భాషలో చెప్పాలంటే 1 పేతురు 1:23 ఈ వాక్యమునకు పేతురు భక్తుడు ఇచ్చిన పేరేంటనంటే, వినండి ప్రియులారా, ఇన్కరప్టబుల్ వర్డ్, అక్షయమైన వాక్య బీజం అన్నాడు. ఇది క్షయమైపోదు, ఇది నాశనం అయిపోదు, ఇది వాడిపోదు, ఇది కుళ్ళిపోదు, ఇది నిత్యము నిలకడగా ఉండేటువంటి వాక్యం. అది నిష్ఫలంగా మళ్ళీ తిరిగి దేవుని యొద్దకు రాదు. ఇలా చెప్తాను వినండి. దేవుని వాక్యము నీ వరకు చేరింది అంటే అయితే నీలో మార్పన్నా తీసుకుని రావాలి. నువ్వు వాక్యం విన్న తర్వాత నీలో ఏ మార్పు సంభవించలేదంటే వాక్యం నిష్ఫలం అయిపోదు. ఏం చేస్తుందో చెప్పనా? అయితే నీలో మార్పు తెస్తుంది. నువ్వు మారలేదంటే నేను తీర్పు దగ్గర నిలబడుతుంది. చెప్పండి, అయితే మార్పు, చెప్పండి గుర్తుంట, అయితే మార్పు లేకపోతే తీర్పు. చెప్పండి మరోసారి, అయితే మార్పు లేకపోతే తీర్పు. దేవుని వాక్యమే నిష్ఫలం కాదండి, అది మనుషుల్ని మారుస్తుంది. నువ్వు మారడానికి నువ్వు సమ్మతించకపోతే దేవుని పరిశుద్ధాత్మ దేవుడు నీతో గోజాడి పెనుగులాడి లేకపోతే నీతో ఆయన బ్రతిమలాడి పనిచేస్తుంటే వాక్యం ద్వారా అయినా నువ్వు తిరుగుబాటు చేసే మనిషివైతే అదే వాక్యముని తీర్పులను తీసుకుని వస్తుంది. దేవుని వాక్యం ఎంత నిలకడగా ఉంటుందో, దేవుని వాక్యం ఎంత నిశ్చలంగా ఉంటుందో, దేవుని వాక్యం ఎంత నిత్యంగా ఉంటుందో ఈ లేఖనాలు జ్ఞాపకం చేస్తున్నాయి. అటువంటి దేవుని వాక్యాన్ని సన్మానించక, అటువంటి దేవుని వాక్యాన్ని గౌరవించక, మనుషులు పలికే మాటల్ని లేదా మనుషులు చెప్పేటువంటి తత్వాన్ని మనం గొప్ప చేయాల్సిన అవసరం లేదు. ఈ రోజున మన తెలుగు రాష్ట్రాల క్రైస్తవ్యంలో ఈ భయంకరమైన ప్రమాదం వచ్చింది. దేవుని వాక్యము దాన్ని గొప్ప చేసే మాటల కంటే మారని ఆ మనుషులు చెప్పే మాటల్ని ప్రామాణిక మాటలుగా ఎంచి అవి ఎక్కువైపోయాయి. ఇదేమో సబ్సైడ్ అయిపోతుంది. దీన్ని పక్కదో పెట్టిస్తున్నాం మనం. దేవుని వాక్యం అంతా స్పష్టంగా చెప్తుంది. మళ్ళీ చెప్పనా, వినండి ప్రియులారా, ఇది శాశ్వతం ఉండేది, ఇది నిత్యం ఉండేది, ఇది నిలకడగా ఉండేది, ఇది నశించనది, ఇది వాడిపోనది, ఇది కంపుకొట్టనది, ఇది నాశనము కానిది. అటువంటి వాక్యము నీ చేతిలో పెడితే మరి దీన్ని గౌరవించొద్దా నీవు? మరి 176 వచనాలు కలిగిన ఈ 119వ కీర్తనలో దైవజనుడు దేవుని వాక్యాన్ని ఎంత గొప్ప చేశాడంటే ఆల్మోస్ట్ ప్రతి వాక్యంలో ఏదో ఒక రీతిగా దేవుని వాక్యాన్ని అతను పైకెత్తుతూనే ఉన్నాడు, దేవుని వాక్యాన్ని అభినందిస్తూనే ఉన్నాడు. ఇంతకంటే ఎక్కువ విషయాలు చెప్పలేను. ఎందుకు దేవుని వాక్యాన్ని అభినందించాలనంటే ఇది టైమ్లెస్ వర్డ్, సమయముతో ఇది నిర్బంధించి ఉండదు, ఇది నిత్యము నిలకడగా నిలిచేది. ఒక మాట. రెండో మాట చూపిస్తాను రండి. 119వ కీర్తనకు రండి. ఎందుకు దేవుని వాక్యాన్ని మనం అభినందించాలి? ప్రియులారా, ఈరోజు వాక్యాసక్తి లేని క్రైస్తవులు పెరిగిపోతున్న దుష్ట దినాల్లో బ్రతుకుతున్నాం గనక ఇవి తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యమని నేను ఎంచుతా ఉన్నాను. 119 142వ వచనం మీ కొరకే చదువుతున్నాను, చూడండి ప్రియులారా. నీ నీతి శాశ్వతమైనది, నీ ధర్మశాస్త్రం కేవలము సత్యం. ఇది టైమ్లెస్ మాత్రమే కాదు, ఇది ట్రూత్ఫుల్, ఇది సత్యమైన వాక్యం. ఈ మాట గమనించాలి. టైమ్లెస్ మాత్రమే కాదు, ఇది ట్రూత్ఫుల్, ఇది కాలానికి పరిమితమైన వాక్యం కాదు, ఇది సత్యమైన వాక్యం కూడాను. దీనికి వచనం కలపండి. 151 ఎంత బాగుంటుందో. పక్కనే 151 చూడండి ఏమన్నాడు. యెహోవా, నీవు సమీపంగా ఉన్నావు, నీ ఆజ్ఞలన్నీ ఏమిటట? సత్యమైనవి. నీ ఆజ్ఞలన్నీ సత్యమైనవి. దానికి మరొక వచనం కలపండి, ఎంత బాగుంటుందో. 160 వచనం చూడండి ఏమి రాసిందో. నీ వాక్య సారాంశము సత్యము, నీవు నియమించిన న్యాయ విధులన్నీ నిత్యము నిలుచును. నీ వాక్య సారాంశము సత్యం, నీ ఆజ్ఞలన్నీ సత్యమే. ప్రియులారా వినండి, నీ వాక్యం కేవలము సత్యం. చూడండి, నీ ధర్మశాస్త్రం కేవలము సత్యము, నీ ఆజ్ఞలన్నీ సత్యమైనవి, నీ వాక్య సారాంశమే సత్యం. అందుకనే ప్రియులారు, యేసు ప్రభువారు 17వ అధ్యాయం యోహాను సువార్త 17లో అంటాడు కదా, తండ్రి సత్యమందు వీరిని ప్రతిష్ఠ చెయ్యము, నీ వాక్యమే సత్యం. ఇప్పుడు చెప్పండి, దేవుని వాక్యం సత్యం, దేవుని వాక్యం ఇది సత్యం. ఇందులో అనగనగా అనగనగా అని చెప్పే కథలుండవు, ఇందులో చరిత్ర ఆధారం లేని విషయాలుండవు, శాస్త్ర సమ్మతం కాని విషయాలుండవు,
భారతదేశంలో మన వాళ్లకు చరిత్ర ఆధారం లేని సంగతులు, శాస్త్ర సమ్మతం కాని విషయాలు, ఈ రెండూ కలిపితే ఎంపెరిసిజం అంటారు. ఎంపెరిసిజం అంటే ఏదైనా ఒక విషయానికి చరిత్ర ఆధారం ఉండాలి. ఏదైనా విషయం విని అంగీకరించాలంటే అది శాస్త్ర సమ్మతమైన విషయం అయి ఉండాలి. చరిత్ర ఆధారం లేని విషయాలు, శాస్త్ర సమ్మతం కాని విషయాలు అది విని దానితో ఆనందపడేలాగా సాతానుడు మనల్ని భలే డీవియేట్ చేశాడు. అంతెందుకండి, మనకు చరిత్ర ఆధారమైన సంగతులు, శాస్త్ర సమ్మతమైన విషయాలు విని ఆలోచించి దీన్ని సాధన చేయాలంటే ఇబ్బంది. కానీ అదే నేను అనగనగన కథ మొదలెట్టాను అనుకోండి, మీలో ఎంత చురుకుతనం వస్తుందో చెప్పలేను. ఇలా చెప్పుకుంటూ పోతే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అదే అనగనగా కథ మొదలెట్టాను అనుకోండి, మొఖాలన్నీ సూర్యకాంతం పువ్వులాగా విడిపోయి అబ్బా ఏం చెప్పారండి అనుకుంటారు మీరు. చెప్పను అనగనగా కథ ఒకటి, అందులో చరిత్ర ఉండదు, అందులో శాస్త్రం ఉండదు. నో హిస్టరీ, నో సైన్స్, కానీ అది బాగా ఉంటుంది మన వాళ్ళకి. అంతెందుకు, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ నేను చెప్పబోయే అనగనగా కథ తెలిసే ఉంటుంది. చివరిలో మీరు నాతో రాగం తీయకపోతే ఒట్టు ఈ కథలో చెప్తాను వినండి. అనగనగా రాజు ఉన్నాడంట, వాడికేమో 7 కొడుకులు పుట్టారంట. 7 కొడుకులు వేటకెళ్ళారంట. 7 చేపలే పట్టి తెచ్చారంట. 7 ఎండబెట్టారంట. అందులో ఒక చేప ఎండలేదంట. ఏమే చేప ఎండలేదని అడిగారట. గడ్డుకు పడ్డం వచ్చిందని చెప్పిందట. ఏమే గడ్డుకు పడ్డం వచ్చావని అడిగారట. ఆవు తినలేదని చెప్పిందట. ఏమే ఆవు తినలేదని అడిగారట. పాలేరు ఎప్పలేదని చెప్పారట. ఏమిరా పాలేరు ఎప్పలేదని అడిగారట. అవ్వ నాకు అన్నం పెట్టలేదు అన్నట్ట. ఏమే అవ్వ అన్నం పెట్టలేదని అడిగారట. పిల్లగాడు ఏడ్చినాడని చెప్పిందట. ఏమే పిల్లగాడు ఎందుకు ఇచ్చినావని అడిగారట. చీమ కుట్టింది అన్నాడట. ఏమే చీమ కుట్టేవని అడిగారట. నా బంగారు పుట్టలు వేలు పెడితే, చూసారా రాగం వచ్చి తీశారుగా నాతో పాటు చివరి రాగం. అమ్మ వింటున్నారా? ఇందులో చరిత్ర ఏమైనా ఉందండి, లేక శాస్త్రం ఏమైనా ఉందా? ఇలా అంటానేమనుకోకండి. రాజుగారు కొడుకులేంటి చేపలు పట్టుకునే వాళ్ళలాగా చేపలు పట్టుకోవడానికి పోయారేంటి? వీళ్ళు రాజు కొడుకులు అయితే అరణ్యానికి వెళ్ళి సింహాల్లో, పులుల్లో, జింకల్లో, లేడుల్లో వేటాడాలి. చేపలు పట్టుకోవడానికి పోయారేంటి? వీళ్ళు పోనీ ముచ్చటపడి వెళ్ళారనుకుందామండి, ముచ్చటపడి వెళ్ళారనుకుందాం. వీళ్ళంతా చేతగాని దద్దమ్మలు కాకపోతే 7 ఎన్ని దొరికాయంట? 7 దొరికాయంట. పోని సరే వాళ్ళ సామర్థ్యం అంతే అనుకుందాం. ఆ 7 ఎండబెట్టారట. అందులో ఒకటి ఎండలేదట. మే నెలలో ఏలూరులో ఎండబెడితే దాని సంగతి తెలుసున్నాం. మరి ఏ నెలలో ఎక్కడ ఎండబెట్టారో కానీ అది ఎండలేదట. ఏమీ ఎండలేదంటే అది నోరు తెరిచి మాట్లాడేస్తుంది. ఏమని చెప్పిందో, గడ్డిగొప్ప అడ్డం వచ్చిందని చెప్పిందట. గడ్డిగొప్పని అడిగేశారంట. మరి గడ్డిగొప్ప నోరు ఎక్కడుందో అది జవాబు చెప్పింది. మరి ఏలూరు గడ్డిగొప్పలు నోరులు ఎక్కడ ఉంటాయో? ఆవు తినలేదని చెప్పిందంట నోరు తెరిచి. పోనీ ఆవు దగ్గర నోరు ఉంది, పోనీ అది మాట్లాడింది అనుకుందాం. పాలేరు మాట్లాడాడు అనుకుందాం. అవ్వ మాట్లాడింది అనుకుందాం. పిల్లగాడు మాట్లాడాడు అనుకుందాం. వేలి పెట్టి నలిపేస్తే చచ్చిపోయే చీమ కూడా నా బంగారు పుట్టలో వేలి పెడితే పుట్టనా అందట. అది వీడికి వినబడింది. వీడు మనతో చెప్తాడు, అది మనం నమ్మి చావాలి. నమ్మకపోతే శార్థం పిండా కూడి పెట్ట, మేము చెబితే నమ్మరేంట్రా మీరు అంటారన్నమాట వీళ్ళు. మరి మీరు చెప్పిన ప్రతి పుకిట పురాణాన్ని మేము నమ్మాలా? మీరు చెప్పే శాస్త్రసమ్మతం కానీ చరిత్ర ఆధారం లేని విషయాలు మేము అంగీకరించాలా? మేము నమ్మమంటే మేము చెబితే నమ్మరా? మీరు దేశద్రోహులు, మీరు క్రైస్తవులు, మీరు మా మతంలోని విషయాలు చెప్తే మీరు అంగీకరించరని ఏవి రేగిపోతారో పిచ్చి రేగిపోతారో చెప్పలేము. వింటున్నారా విషయం? ఇవన్నీ అనగనగా చెప్పే కథలు, పుక్కిట పురాణాలు, ఇతిహాలు. ఇందులో చరిత్ర లేదు, ఇందులో శాస్త్రము లేదు. కానీ ఇందులో చరిత్ర ఉంది, ఇందులో శాస్త్రం ఉందండి. ఆ కారణం చేత ప్రియమైన ఇది సత్యం అంటున్నాడు కీర్తనాకారుడు. నీ ఆజ్ఞలన్నీ సత్యం. అమ్మ వింటున్నారా? నీ ధర్మశాస్త్రం కేవలము సత్యం, నీ వాక్య సారాంశము సత్యమే. ఇక్కడే కొన్ని విషయాలు చెప్పాలి మీకు, సావధానంగా వినండి. ఈ వాక్యం సత్యం. ప్రియులారా వినండి, సత్యమైన ఈ వాక్యానికి పైన ఇక ఏది ప్రామాణికంగా మనం ఎంచకూడదు. ఏంటమ్మా? ఈ సత్యమైన వాక్యానికి మీదుగా ఏది ప్రామాణికంగా ఎంచకూడదు. మన విశ్వాసానికైనా, మన భక్తికైనా, మన ఆచరణకైనా మన ప్రామాణికం ఏమిటి? పారామీటర్ ఏంటంటే సత్యమైన దేవుని వాక్యం.
కానీ ఈ రోజుల్లో క్రైస్తవ్యంలో మన దగ్గరే వచ్చిన ప్రమాదం ఏంటనంటే అనుభవాలు వాక్యం కంటే ఎక్కువైపోయాయి. చెప్పండి, ఏమైపోయినాయి? అనుభవాలు వాక్యం కంటే ఎక్కువైపోయాయి. ఆ అనుభవం దేవుడిచ్చాడండి, నీకు వచ్చింది అనుభవం అంతే, అది నీ వ్యక్తిగతం అంతే. అదన్నీ మా మీద రుద్దితే ఎట్లా? అమ్మ వింటున్నారా లేదా? ఏదో దేవుడు నీకో ఎక్స్పీరియన్స్ ఇచ్చాడు, ప్రైజ్ ద లార్డ్, అనుభవం ఇచ్చాడు, అది నీకు సొంతం, అది ఉంచుకో. అంతేగాని నీకొచ్చిన అనుభవమే అందరికీ రావాలంటే ఎట్లా? ఒక ఆయన అన్నట్ట, రక్షణ పొందడానికి నేను తోటలోనికి వెళ్ళి ఎంతో ప్రార్థన చేస్తే పాము వచ్చిందట అతని ముందుకి. వచ్చి అతని పాపాలన్నీ చెప్పిందట. ఈయన కూడా పాములాగా దొర్లాడంట. దొర్లిన తర్వాత పాపాలు ఒప్పుకున్నాడంట. అప్పుడు పాకుతా అయ్యగారు కాలు దగ్గరికి వెళ్తే అయ్యగారు చేసి నది మీద, నా కుమారుడా నీ పాపాలన్నీ క్షమించబడ్డాయని అన్నారట. అప్పుడు వచ్చింది పాప క్షమాపణ. మీ అందరూ ఇదే అనుభవంలో ఉండాలంటే ఎట్లా అండి? వింటున్నారా లేదా మీరు? అది నీ వ్యక్తిగత అనుభవం అండి. దేవుని వాక్యం చెబుతుంది. దేవుని వాక్యం ఇచ్చిన ఆధారమును బట్టి మన పాపాలను మనం ఒప్పుకున్నట్లయితే నమ్మదగిన వాడు నీతిమంతుడు గనక ఆయన మన పాపం క్షమించి మన పవిత్రులుగా చేస్తాడన్న విషయం నమ్మి దేవుని వాక్యములోంచి యేసు ప్రభు శిలువ యాగాన్ని అర్థం చేసుకుని నమ్మి క్షమాపణ పొందినోడే, నీ క్షమాపణ కరెక్ట్ కాదు, మెట్టుందా, మోకాలుందా, కంచుందా, కాపుదలుందా, చీకడ పట్టినోడా, నీ క్షమాపణే కాదు, నాలాగా క్షమాపణ పొందాలి. తోటకొస్తావా? వింటున్నారా లేదా? మీ పాగోజీ వాళ్ళకి తోట ఎందుకు తెలియదు? మీ పక్కనే ఉందిగా. తోటకొస్తావా? తోటలో నీ పాపాలు ఒప్పుకుంటుంటే పాము వస్తుంది నీ ముందుకి. ఆ పాము నీ పాపాలన్నీ చెప్తుంది. పాములాగా పొర్లుకుంటూ అయ్యగారు కాళ్ళ వరకు వెళ్ళు. అయ్యగారు నెత్తి మీద ఏమో చెయ్యేస్తారు. చెయ్యేసి నీ పాపాలు క్షమించబడ్డాయి అంటారు. అప్పుడు కానీ నీ పాపాలకు క్షమాపణ రా. ఇది బైబిలా అండి? అది లేఖన సత్యం అంటే ఒక వ్యక్తికి ఏదో జరిగింది ఏమో అనుభవం. ఒక వ్యక్తికి అనుభవం వస్తే అది వ్యక్తికి సొంతం అంతే, అందరికీ అది వర్తించదు. అనుభవాలు వేరు, వాక్య సత్యం వేరు. లేదండి, ఆయన లాంటి అనుభవమే నువ్వు కావాలనుకున్నాం అనుకోండి. ఉదాహరణకి జక్కయ్య ఎలాగైతే రక్షణ పొందాడో నేను అలాగే రక్షణ పొందుతానని నువ్వు అనుకుంటే చెట్టెక్కి కూర్చో, మరి ఆయన వస్తాడు. జక్కయ్య ఎలాగైతే రక్షించబడ్డాడో నేను అలాగే రక్షించబడతానని కోరుకుంటే జక్కయ్య అనుభవమే నా అనుభవం కావాలని చెట్టెక్కి కూర్చో. మరి లేదు, నేను శిలువ మీద దొంగ పొందిన అనుభవం పొందుతానంటే ముందు నేరస్తుడివై నువ్వు నేరశిక్ష అనుభవించు, పక్కన యేసు వేలాడితే నేడే నువ్వు నాతో కూడా పరదేశంలోకి వస్తావని చెబుతాడు అప్పుడు ఆయన వచ్చి. ఇది ఏం వేలం వెర్రి అండి? మనుషులకున్న అనుభవం వాక్య సత్యం కంటే ఎక్కువ? లేదు ప్రియులారా, క్రైస్తవ సంఘం ఎట్లయిపోయిందంటే ఈ రోజుల్లో ఆ బ్రదర్ గారికి అనుభవం వచ్చింది, ఈ సిస్టర్ గారికి అనుభవం వచ్చింది, అనుభవమే మా సొంతం అవ్వాలని కోరుకుంటున్నారు. కానీ అరే దేవుని వాక్యమే సత్యం, దేవుని వాక్యమును మినహాయించి ఇవ్వండి ఏది నా ప్రామాణికం కాకూడదు. అనుభవం ఆయనకుందా? ప్రైజ్ ది లార్డ్, దేవుడిచ్చాడు, సంతోషం. ఈమెకి అనుభవం ఇచ్చినాడా? మంచిది, సంతోషం. అంతేగాని అనుభవాలు వాక్య ప్రమాణాలు కాకూడదు. అనుభవాలు వ్యక్తిగతం. ఒక్కొక్కరికి అనుభవం ఇస్తాడు, ఒక్కొక్కరికి అనుభవం రాకపోవచ్చు. అయినంత మాత్రాన నేను కలిగి ఉన్న అనుభవమే కలిగి ఉండాలనుకోకూడదు. మరి ఏది సత్యం అంటే, ఏది ప్రామాణికం అంటే వాక్య సత్యమే, వాక్య సారాంశమే. ఇది సత్యం కాబట్టి ఇది ప్రామాణికంగా ఎంచుకొని బతకడం రావాలి. దేవుని చిత్తం, దేవుని వాక్యం తెలుసుకోండి. తరువాత మీ అమ్మా నాన్నల అంగీకారం తీసుకోండి. మూడవ మాట సేవకుల యొక్క ఆమోదం తీసుకోండి. తరువాత సంఘం యొక్క సమ్మతి మీకు తెలియనివ్వండి. ఈ 4 కలిస్తే అది దైవ చిత్తానుసారమైన వివాహం. నీ పెళ్ళి, నీ భవిష్యత్తు చాలా బాగుంటుంది. అంతేగా లేనిపోయిన అనుభవాలు కలిపేసి దేవుని చిత్తం అదే అని చెప్పి పిచ్చి పనులు చేయకూడదు. అందుకని అనుభవాలు వాక్యం కిందనే కానీ వాక్యం పైన నడడానికి వాటి హక్కు లేదు. ఎందుకనంటే 2 తిమోతి 3:16 ప్రకారం దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనము అన్నాడు. ఈ 66 పుస్తకాల్లో ఉన్న దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనము అది మన విశ్వాస జీవితానికి, మన భక్తి జీవితానికి, మన ఆచరణకు అది పారామీటర్, అది ప్రామాణికమైనటువంటి సత్యం. అందుకని అంటున్నాడు నీ వాక్యం సత్యం, అందుకు నేను నిన్ను అభినందిస్తున్నా. దేవుని వాక్యం టైమ్లెస్, దేవుని వాక్యం ట్రూత్ఫుల్. రండి చెప్పారు. 3వ చెప్తాను రండి. 119వ కీర్తన
72వ వచనం చూడండి ఏమి రాసిందో. 119వ కీర్తన 72వ వచనం. వేల కొలది వెండి బంగారముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రం నాకు మేలు. దేవుని వాక్యం ట్రెజర్, అది సంపద అంటున్నాడు. దేవుని వాక్యం టైమ్లెస్, అది శాశ్వతం ఉండేది. దేవుని వాక్యం ట్రూత్ఫుల్, అది సత్యమైనది. దేవుని వాక్యం ట్రెజర్, అది ఒక సంపద. ఈ రోజున ఎంతమంది దేవుని పిల్లలు దేవుని వాక్యమును సంపదగా ఎంచి వాక్యమును ప్రేమించి వాక్యాన్ని అధ్యయనం చేయడానికి ఇష్టపడుతున్నాం. అది తర్వాత మళ్ళీ అధ్యయనం దగ్గర చూద్దాం. కానీ దేవుని వాక్య సంపద అనుకునే వాళ్ళు చాలా అరుదైపోయే రోజులకు వచ్చాం. ఒకప్పుడు దేవుని వాక్యమే సంపద అనుకుంటూ బతికే వాళ్ళండి. కానీ ఈ రోజున అనుభవాలు ఎగిరిపోయినాయి. దేవుని వాక్యము స్థానంలో మనకి వేరువేరు సంపదలు చేసినాయి. ఆ కారణం చేత వాక్యమును ఒక సంపదగా పెట్టుకోవడం మనకి చేతనవ్వడం లేదు. ఇది సంపదగా ఇచ్చారు కనుకనే వాక్యం ఎట్లా కొంతమంది యొక్క రెస్పాన్స్, స్పందనలు ఎట్లుండో 2 చూపిస్తాను. మచ్చుకు చాలా చూపించవచ్చు, మచ్చుకు 2 చూపిస్తాను రండి. యోబు గ్రంథంలో యోబు ఇలాగ అన్నాడు. ఒకసారి మీ కొరకే చదువుతున్నాను, వినండి. యోబు గ్రంథం 23వ అధ్యాయం 12వ వచనం. యోబు గ్రంథం 23వ అధ్యాయం 12వ వచనం. ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరుగుటలేదు, ఆయన నోటి మాటలను నా స్వభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచితని. నా సొంత అభిప్రాయం అనే మాట దగ్గర ఎవడు రాయబడిన పదం ఏంటనంటే మై డైలీ ఫుడ్ అని రాసి ఉంది. నా అనుదిన ఆహారము అని రాసి ఉంది హీబ్రూ భాషలో. అంటే దేవుని వాక్యం నేను సంపదగా ఎంచి నా అనుదిన ఆహారం కంటే దానికే నేను ఎక్కువ విలువిస్తున్నాను అన్నాడు భక్తుడు. ఇక్కడ దావీదేమన్నాడు చూపిస్తాను రండి. 119, 148. 119, 148. నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకమునిపే తెరుచుకుందును అని రాసి ఉంది. అంటే ప్రతిరోజు నేను నిద్రపోయే నా నిద్ర కంటే వాక్యమే ఎక్కువ. యోబుకేమో ఆహారం కంటే ఎక్కువ. వింటున్నారా లేదా? దావీదుకేమో వింటున్నా నిద్ర కంటే ఎక్కువ. అందుకని ఇది సంపద లాంటిది అంటున్నాడు. నా డైలీ స్లీప్ కంటే, నా డైలీ ఫుడ్ కంటే ఇది ఎక్కువగా ఎంచుతున్నాను. ఎందుకంటే ఇది సంపద అండి. ఇది నాకు ప్రియమైన సోదరి స్నేహితులారా, అలాగ దేవుని వాక్యాన్ని ప్రేమించడం ఇది మనకు చేతన, అభినందించడం చేతనగున. అది శాశ్వతమైంది కనుక అభినందిస్తున్నా, గౌరవిస్తున్నా, సన్మానిస్తున్నా. అది సత్యము కాబట్టి నేను గౌరవిస్తున్నా, సన్మానిస్తున్నా, అభినందిస్తున్నా. అది సంపద వంటిది కనుక దాన్ని సన్మానిస్తున్నా, గౌరవిస్తున్నాను అన్నాడు. ఒక అనుభవం చెప్తాను. ఈ అనుభవం దగ్గర మన అనుభవం పెట్టుకుంటే మనమంతా సిగ్గుపడవలసి వస్తుందేమో అనిపిస్తుంది నాకు. సిగ్గుపడతారా? సిగ్గుపడ్డమే రాదా? సిగ్గుపడ్డం రాకపోతే సిగ్గుమాలిన జనురాలను పిలుస్తాడు దేవుడు. జఫన్యాలు అట్లనే పిలిచాడు. 2వ అధ్యాయం 1వ వచనంలో. వాళ్ళు సిగ్గుపడము మర్చిపోయారు. వీళ్ళు సిగ్గుమాలిన వాళ్ళు. ఈరోజు చాలామంది సిగ్గుపడ్డము మర్చిపోయారు. వీళ్ళు సిగ్గు రావట్లా. అందుకని సిగ్గుమాలిన జనులారని పిలవాల్సి వస్తుందేమో అన్నట్టు బతికేస్తున్నాం మనం. నేను సిగ్గుపడుతూనే మీకు సిగ్గు కలగాలని ఒక అనుభవం చెప్తాను, వినండి. 14 సంవత్సరాలుగా ఒక ఆయన చెరసాల్లో ఉన్నట్ట, జైల్లో ఉన్నాడు. ఆ జైలు చాలా భయంకరమైన జైలు. భారతదేశంలో కూడా అలాంటి జైళ్ళు ఉన్నాయి, తెలుసా మీకు? అండా జైలు అంటారే. సూర్యుని వేడి, చలిగాలి, వర్షం అన్నీ వాళ్ళ మీద పడిపోతాయి. చాలా భయంకరమైనటువంటి జైలు ఉంటాయి, అండా జైల్స్ అంటారు. అలాంటి జైల్లో 14 సంవత్సరాలుగా ఉండి స్నానానికో లేదైనా పనులు వేస్తే ఆ పనులు చేయడానికి అప్పుడప్పుడు బయటకు రావడం తప్పించి 14 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు ఈ సహోదరుడు. ఒక యవనస్తుడు ఆయన చూసినప్పుడు ఇలా అన్నట్ట, సార్ మీరు 14 సంవత్సరాల నుంచి జైల్లో ఉన్నారంట కదా, కానీ నేను మిమ్మల్ని చూస్తుంటే జైల్లో ఉన్నామన్న బాధతో ఉన్నట్టుగా మీరు నాకు కనబడలేదు. నేను జైల్లోకి వచ్చి కొద్ది రోజులు అయ్యింది, నేను బాగా గమనిస్తున్నాను, ఎప్పుడు సంతోషంగా కనబడతారే, ఏంటి మీ సంతోషానికి రహస్యం అని అంటే ఆయన అన్నాడట, దేవుని వాక్యం అన్నాడంట. దేవుని వాక్యం ఉందా మీ దగ్గర? ఇది కమ్యూనిస్టు దేశం కదా, మీరు బైబిల్ పంచినందుకే మిమ్మల్ని జైల్లో పెట్టారని ఎవరో చెప్తే విన్నాను. మరి బైబిల్ ఎక్కడుందండి అన్నట్ట. బైబిల్ చేతిలో లేదు, బైబిల్ నా హృదయంలో ఉందన్నట్ట. అంత బైబిల్ ఉందా మీ హృదయంలో అన్నాడట. నా దగ్గరది అయిపోయింది, నా హృదయంలో ఉన్న బైబిల్ వాక్యాలను ధ్యానించుకోవడం అయిపోయింది. మరి జైల్లో నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడు నాలాంటి శిక్ష అనుభవిస్తున్నాడు. వాడు నేను కలుసుకుంటున్నప్పుడు వాడి దగ్గర ఉన్న వాక్యం నాకు చెప్తాడు, నా దగ్గర ఉన్న
వాక్యం వాడికి చెప్తాను, అలాగ మేము వాక్య ధ్యానంలో ఆనందిస్తాము అన్నట్ట. అతని దగ్గర వాక్యం అంత ఎక్కువ ఉందంటే వాడి దగ్గర అయిపోయింది అన్నట్ట. నాది అయిపోయింది, వాడి దగ్గర అయిపోయింది. మరి ఎట్లా సార్ ఏంటి అని అంటే, మేమిద్దరం ప్రార్థన చేస్తున్న ప్రభువా, మాకు తెలిసినంత వరకు, మా హృదయంలో జ్ఞాపకం ఉంచుకున్నంత వరకు వాక్యాలు ఏదైతే ఉన్నాయో అవి ధ్యానం చేసుకున్నాము. ఇక మా దగ్గర బైబిల్ లేదు, నువ్వు కనికరించి మాకు మంచి వసతి లేకపోయినా పర్వాలేదు, మాకు మంచి ఆహారం ఈ జైల్లో దొరకపోయినా పర్వాలేదు, మాకు కొంచెం సుఖం ఈ జైల్లో మాకు దొరకకపోయినా పర్వాలేదు, కానీ నీ వాక్యం దొరికితే మాకంతే చాలని ఇద్దరము ప్రార్థన చేస్తుంటే దేవుని మహాదైన బట్టి మాకు పాయిఖానాలు శుభ్రం చేసే డ్యూటీ చేశారు. పాయిఖానాలు అంటే తెలుసా? టాయిలెట్స్. సిపాయిలు వాడుకునే, ఈ కమ్యూనిస్ట్ దేశంలో సిపాయిలు వాడుకునే పాయిఖానాలు శుభ్రం చేసే ఉద్యోగం మాకు వేస్తే, డ్యూటీలు వేస్తే, మేము డ్యూటీకి వెళ్ళేసరికి మాకు చాలా సంతోషం. వేడి నీళ్ళతో, అది బాగా చలి దేశం, మంచు దేశం కాబట్టి వేడి నీళ్ళతో టాయిలెట్ని కొట్టి శుభ్రం చేయాలి. తర్వాత వాళ్ళు టాయిలెట్ పోయిన తర్వాత వాష్ చేసుకోవడానికి నీళ్లు కడుక్కోరు కాబట్టి టాయిలెట్ పేపర్ ఉంటుంది, ఆ పేపర్లన్నీ తీసుకెళ్ళి ఒక దగ్గర మంట పెట్టాలి. అది మా డ్యూటీ. మేము ఆ టాయిలెట్ శుభ్రం చేయడానికి వెళ్ళేసరికి మాకు ఆశ్చర్యం కలిగిన విషయం ఏంటనంటే, ఆ టాయిలెట్ పేపర్ అన్నీ కూడా మేము పంచిన బైబిల్ కాగితాలే. ఈ సిపాయిలు టాయిలెట్ పేపర్గా వాడుకొని వాళ్ళు టాయిలెట్కి పోయి తుడిచేసుకొని ఆ బిన్లో వేసేస్తున్నారు. అవన్నీ ఇప్పుడు మీకు కాల్చాలి. అవి మాకు కనబడగానే మాకు చాలా సంతోషం ఇచ్చి, మీ ఇద్దరం చేసిన పని ఏంటనంటే, ఆ టాయిలెట్ పేపర్ ఒక్కొక్కటి తీసి దాని మీద కొంచెం నీళ్లు చిలకరించి వాళ్ళ పేడ ఏదైతే అంటుందో వాళ్ళ టాయిలెట్ దాన్ని కొంచెం శుభ్రం చేసుకొని నెమ్మదిగా కొంచెం ఆరబెట్టుకొని తర్వాత వేడి నీళ్ళతో టాయిలెట్లో కడిగి ఇప్పుడు పేపర్లు మా సెల్లోకి తీసుకెళ్ళాలి. మళ్ళీ ఈ బైబిల్ పేపర్లు మేము సెల్లో తీసుకెళ్ళామనుకుంటే ఎప్పటికే మేము పోసింది మాతో తాగించేస్తున్నారు ఈ దుర్మార్గులు సిపాయిలు. ఇంకెన్ని కఠినమైన శ్రమలు ఉంటాయో అని భయపడి ఎట్లా బైబిల్ కాగితాలు తీసుకువెళ్ళాలని నేను నా స్నేహితుడు ఆలోచించి మేమిద్దరము చేసిన పని ఏంటనంటే, ఆ బైబిల్ కాగితాలు పేడ శుభ్రం చేశాంగా, కొంచెం ఆరబెట్టుకున్నాంగా, దాన్ని సన్నగా మడత పెట్టుకొని ఈ బొగ్గలో 2 కాగితాలు, ఈ బొగ్గలో 2 కాగితాలు పెట్టుకొని మా సెల్లకు తీసుకెళ్తాం. రోజుకి 4 పేపర్లు బైబిల్ నా రూమ్లోకి వచ్చేస్తుంది. వాడి రూమ్లోకి రోజుకి 4 పేపర్ల బైబిల్ రూమ్లోకి వచ్చేస్తుంది, సెల్లోకి వస్తుంది. అలాగా మేము వాక్యం కలిగి ఉన్నాం అబ్బాయ్ అన్నాడంట. ఇవన్నీ వింటున్నప్పుడు ఆ సేవకుడు చూడాలనిపించింది నాకు. దేవునికి స్తోత్రం. ఆయన విశాఖపట్నం రైల్వే గ్రౌండ్స్లో నేను ప్రభువు నమ్మిన తొలి రోజుల్లోనే ఆ సేవకుడు వచ్చి వాక్యం చెబితే విన్నాను. ఆ సేవకుని పేరు రిచర్డ్ వుర్మ్బ్రాండ్. సత్యమకై చిత్రహింస అనే సాక్ష్య పుస్తకం అయిందే. ప్రియులారా వినండి, ఈరోజు అందమైన బైబిల్, ఖరీదైన బైబిల్ అది మన చేతిలో ఉన్నా కానీ దీన్ని అభినందించి, సన్మానించి, గౌరవించి వాడుకోవడమే మనకి చేత కావడం లేదు. కొంతమంది ఆదివారం తెస్తారు, మళ్ళీ ఆదివారం వరకు దీన్ని అటకెక్కిస్తారు, మళ్ళీ ఆదివారం ప్రార్థనకి వెళ్ళే ముందు ఇట్లా దులుపుతారు, ఇలాగ దుమ్ము వస్తుంది. అక్కడ నాలంటోడు ఉంటే ఇసునోఫీలియా ఉంది, తుమ్ములు వచ్చేస్తుంటాయి నాకు. దుమ్ము దులుపుతుంటారండి. ఇది నీ బతుకులో ఉన్న దుమ్ము దులపడానికి దేవుడు ఇచ్చాడు. దీనికి దుమ్ము పట్టించి నువ్వు దులపడానికి ఇవ్వలేదు దేవుడు. ఇది అమ్మా వింటున్నారా? ఇప్పుడు రిచర్డ్ వుర్మ్బ్రాండ్ అతని స్నేహితులు లాంటి ఆధ్యాత్మిక అనుభవాలు ఈనాటి క్రైస్తవులకు ఎప్పుడు అబ్బుతాయండి? అమ్మా వింటున్నారా? ఈ మార్నింగ్ నా కమిట్మెంట్, మీరు వాక్యము కొరకు ఆసక్తి పరులు కావాలని ముందు వాక్యం అభినందించడం గురించి చెప్పాను. ఆ వాక్యాన్ని అభినందించడం ఎట్లా? అది శాశ్వతమైంది కాబట్టి అభినందించు, అది సత్యం కాబట్టి అభినందించు, అది సంపద కాబట్టి అభినందించు. అయిపోయింది మొదటి మాట. రెండో మాట చెప్తాను రండి. వాక్యం ఎడల ఏ వైఖరి మనకు అవసరం? యాటిట్యూడ్ టువర్డ్స్ గాడ్స్ వర్డ్. ఎప్రిషియేట్ గాడ్స్ వర్డ్ చెప్పాను. యాటిట్యూడ్ టువర్డ్స్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యం ఎడల నీ వైఖరి ఏమై ఉండాలో నేను జ్ఞాపకం చేస్తాను. జాగ్రత్తగా మీరు వినాలని ప్రేమతో నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. రండి ప్రియమైన సోదరి స్నేహితులారా, మొదటి వైఖరి 119వ కీర్తన చదువుతున్నాను చూడండి, 18వ వచనం. 119వ కీర్తన 18వ వచనం చూడండి. నేను నీ ధర్మశాస్త్రమనందు ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరువము అని రాసి ఉంది.
అంటే దేవుని వాక్యం ఎట్లా నీ వైఖరి ఏంటనంటే అది తెరిచే ముందు, అది చదివే ముందు, అది పరిశోధించే ముందు, ధ్యానించే ముందు నువ్వు చేయవలసిన పని ఏంటనంటే ప్రే ఓవర్ ఇట్. దీని గురించి ప్రార్థన చేసుకో. ఇది ఎవరో రాసిన, ఒక జర్నలిస్టు రాసిన సమాచారం ఇందులో లేదు. జర్నలిస్టు గారు రాసిన సమాచారం కాదు ఇది. మనం ఇలా చదివేసుకుంటే మనకు అర్థమైపోవడానికి, లేకపోతే ఎవరో నీకు రాసినటువంటి మనుషుడు రాసిన ఉత్తరం ఇది కానే కాదు. ఎవరి చదువుకుంటే నీకు అర్థమైపోవడానికి. ప్రియులారా, ఇందులో ఉన్నవి దేవుని ఆత్మచేత ప్రేరేపించబడినటువంటి మాటలు. పేతురు ఈ మాట అన్నాడు, ప్రవచనము మనుషుని ఇచ్చిన బట్టి కలగలేదు కానీ భక్తులు దేవుని ఆత్మ ప్రేరణతో దీన్ని రాశారు. కనుక దేవుని ఆత్మచేత వ్రాయబడిన విషయాలు కనుక ఇవి చదువుతున్నప్పుడు ప్రభువా నీ ఆత్మచేత వ్రాయించిన ఈ భాగాలు నేను అర్థం చేసుకోవడానికి నీ ఆత్మ సహాయము నాకు దయచేయవా? అది ఎరిగిన పౌలు భక్తుడు కొరింథీయులతో ఈ మాట చెప్పాడు, బాబు దేవుని వాక్య సంగతులు అర్థం చేసుకోవడానికి ఓరకనే అర్థం కావు, అవి ఎలా అర్థమవుతాయి? ఇలా రాశాడు, చదువుతాను వినండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం చదువుతున్నాను చూడండి ప్రియులారా. ఇలా రాసి ఉంది, 14-15 వచనాలు చదువుతున్నా. ప్రకృతి సంబంధమైన మనుషులు దేవుని ఆత్మ విషయములను అంగీకరించడం అవి అతనికి వెర్రితనముగా ఉంటాయి. అవి ఆత్మానుభవం చేతన వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపచాలడు. ఆత్మ సంబంధైన వాడు అన్నిటినీ వివేచించును. ఆత్మ సంబంధైన వాడు అన్నిటినీ వివేచించును. కారణం పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య అతని లోపల జరుగుతూ ఉండగా పరిశుద్ధాత్మతో రాయబడిన లేఖనాలు అది చదువుతూ ఉన్నప్పుడు, దేవా నీ ఆత్మ చేత నాకు వివేచన దయచేయవా? నీ వాక్కు చేత నీ వాక్యమును అర్థం చేసుకోవడానికి నా కన్నులు తెరవవా? అది కీర్తనకారుడు చేసిన ప్రార్థన. కనుక వాక్యం ఎట్లా మన వైఖరి ఏమై ఉండాలంటే, దీని ముందుకు వచ్చిన ప్రతిసారి నువ్వు చేయాల్సిన పని ప్రే ఓవర్ ఇట్. దీని మీద నువ్వు ప్రార్థన చేసుకో. ప్రార్థన చేయకుండా గలగల ఇందాక మనం వాక్యం చదివినప్పుడు గమనించా, మీరంతా సూపర్ స్పీడ్ ఎక్స్ప్రెస్లో చదువుతున్నారు. వాక్యం చదివినప్పుడు సూపర్ స్లో ఎక్స్ప్రెస్లా చదవాలి. సూపర్ స్పీడ్గా, సూపర్ స్లోగా చదవాలి. ఎందుకంటే చదివింది అది మన చెవిలోంచి మన మనసుగా పోవాలి. అమ్మ వింటున్నారా? ఏవండి, అది మన మనసులో కూర్చుంటే తర్వాత ధ్యానం చేయడానికి, దాన్ని కొంచెం మదనం చేయడానికి వీలుంటుంది. కానీ ఈరోజు మనం గలగల చదివేసాం, వాక్యం ముడిచేయడం, మన పరిపాట్లో మనం వెళ్ళిపోవటం. అయ్యో ఈ వచనం చదివాను ప్రభువా, ఈ వచనంలోంచి నీ ఆత్మచేత వ్రాయించినావు గనక దీన్ని అర్థం చేసుకోవడానికి నీ ఆత్మ సహాయంతో నా కన్నులు తెరవవా అని ప్రార్థించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఏమండి, వాక్యం ఎడల మన మొదట వైఖరి ప్రార్థించి దాని దగ్గరకు రావాలి. 1. నెంబర్ 2, రెండో చెప్తాను చూడండి. 15వ వచనం, 119వ కీర్తన 15వ వచనం చూడండి ఏమి రాసిందో. ఇవన్నీ రాసుకోవాలి, వచనాలన్నీ. ఇవన్నీ ప్రాక్టికల్గా చేయవలసిన విషయాలు, ఇదేదో జ్ఞానం కొరకు నేర్చుకున్న విషయాలు కాదు. చూడండి 15వ వచనం ఏమి రాసిందో, నీ ఆజ్ఞలను నేను ధ్యానించెదను, నీ త్రోవలను మన్నించెదను. ఏమంటున్నాడంటే పాండర్ ఇట్ అంటే లోతుగా ఆలోచించు. లోతుగా ఆలోచించడం అంటే ధ్యానించు అంటున్నాడు. దీనికి 148వ వచనం కలపండి, బాగుంటుంది. 148వ వచనం చూడండి, నీ విచ్చిన వాక్యముని ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకమునిపే తెరచకొందును అన్నాడు. అమ్మ వింటున్నారా? ధ్యానించు, పాండర్ ఇట్. ధ్యానం చేయటం అంటే ఏమండి, ఆ చదివిన మాటని 1-2 సార్లు లోపల అనుకోవడం. మీరు ఏమనుకోపోతే ఒక విషయం చెప్పానా, ఏమనుకోరు కాదు, బాగా వినండి. ఈ భూమి మీద నెమర వేసే జంతువులు కొన్ని ఉన్నాయి, నెమర వేయని జంతువులు కొన్ని ఉన్నాయి. దేవుడు రెండింటిని విడగొట్టాడు. నెమర వేసే జంతువులను పరిశుద్ధ జంతువులుగా దేవుడు వర్గీకరించాడు. నెమర వేయని జంతువులను అపవిత్రమైన జంతువులుగా దేవుడు పక్కన పెట్టాడు. దేవుని వాక్యాన్ని కూడా నెమర వేసేవాళ్ళు వీళ్ళు పరిశుద్ధ జాతికి చెందిన వాళ్ళు. దేవుని వాక్యం ఒకదానికి 2-3 సార్లు నెమర వేసుకోకుండా వదిలిపెట్టేవాళ్ళు ఇక నేను చెప్పకూడదు, అపవిత్రమైన జాతికి చెందిన వాళ్ళే. వీళ్ళకి నెమరేయడమే చేత కావడం లేదు. ధ్యానించడం అంటే మరో మాటలో చెప్పాలంటే ఎవడి విన్నది లేక చదివింది 1-2 సార్లు ధ్యానించడమే. బైబిల్ గ్రంథంలో మన జీవితాలు సక్సెస్ కావాలంటే ఒకే ఒక సూత్రం ప్రభువు చెప్పాడు. అదేంటో తెలుసా అండి? ధ్యానించు. అంతే. నా వాక్యాన్ని ధ్యానించు.
20 లక్షల మందితో మోషే ఇశ్రాయేలు ప్రజలను బయటకు తీసుకుని వస్తే వారు కనానుకు చేరువకొచ్చేసిన తర్వాత వారు కనానులో అడుగుపెట్టి దాన్ని స్వాధీనపరచుకోవాలంటే జాషువా నువ్వు చేయవలసిన పనేంటో తెలుసా? మోషే ద్వారా నేను మీకు అనుగ్రహించిన ధర్మశాస్త్రాన్ని ధ్యానించడం నువ్వు మర్చిపోవద్దు. వాక్యం ధ్యానించు, అది నీకు సక్సెస్ ఇస్తుంది అన్నాడు భక్తుడు. ప్రియులారా వినండి, రాశాడు ప్రభువే ఈ మాట సెలవిచ్చాడు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం మీ కొరకై చదువుతాను చూడండి ప్రియులారా. 8వ వచనం ఇలాగుంది, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నువ్వు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నువ్వు జాగ్రత్త పడినట్లు దివారాత్రము ఏం చేయాలంటే దాన్ని ధ్యానించాలి. ధ్యానిస్తే నీ ఆలోచన విధానం మారుద్ది. అమ్మ వింటున్నారా? ఆలోచన విధానం ఎప్పుడైతే మారుతుందో చెప్తాను వినండి. ఆలోచన విధానం ఎప్పుడైతే మారుతుందో నీ యొక్క ప్రియులారా వినండి, నడవడిక మారుతుంది. నీ నడవడిక ఎప్పుడైతే మారుతుందో నీ అలవాట్లు మారుతాయి. నీ అలవాట్లు ఎప్పుడైతే మారుతాయో నీ జీవిత ప్రమాణం మారుద్ది. నీ జీవిత ప్రమాణం ఎప్పుడైతే మారుద్దో నువ్వు సరైన గమ్యానికి చేరుకుంటావు. ఒక ఆయన ఇలాగ అన్నాడండి, ఏమన్నాడు తెలుసా అండి? వినండి ప్రియులారా, మనసులో ఆలోచనతో మొదలుపెట్టి గమ్యం చేరే వరకు మధ్యలో చాలా అనుభూతులు ఉంటాయి. అందులో ఏ అంటే యాటిట్యూడ్, నీ ఆలోచన సరళ మారుతుంటే, బి అంటే బిహేవియర్, ఏమంటే నీ యొక్క నడవడికలు మారుతుంటే, సి అంటే క్రీడ్, నీ జీవిత ప్రమాణాలు మారుతుంటే, డి అంటే నీ డెస్టినీ, నీ గమ్యం చాలా బాగుంటుంది. ఏబిసిడి గుర్తుపెట్టుకోండి. మీ సరైన గమ్యం చేరాలంటే సరైన క్రీడ్, విశ్వాస ప్రమాణం ఉండాలి. సరైన విశ్వాస ప్రమాణం నీకు రావాలంటే సరైనటువంటి బిహేవియర్, నడవడిక నీకు రావాలి. సరైన నడవడిక నీకు రావాలంటే సరైన యాటిట్యూడ్ కల్టివేట్ అవ్వాలని సరైన ఆలోచన విధానం ఉండాలి. ధ్యానించేవాడు ఆలోచనలు బాగుంటాయి. అందుకనే పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో ఎలాంటి వాటిని ధ్యానించమన్నాడో చూడండి. అవన్నీ వాక్యానికి సంబంధించినవే. చదువుతాను వినండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. మీరంత ఎక్కడే ఉన్నారా? మంచిది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం ఏమి ధ్యానించమంటున్నాడు చదువుతాను వినండి. ఫిలిప్పీ 4 చదువుతున్నాను. 8వ వచనం, మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత ఎప్పైన ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో వాటి మీద మీరు ధ్యానం ఉంచండి. ఇప్పుడు మనం చదివినటువంటి, వింటున్నారా మీరంతా? మనం చదివినటువంటి 6 సులక్షణాలు కలిగింది నీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథములోని వాక్యమే. ఇక్కడ మీరు చదివిన 6 సులక్షణాలు ఉన్నాయి చూశారు. సత్యమైనవి, మాన్యమైనవి, రమ్యమైనవి, న్యాయమైనవి, ఖ్యాతి కలిగినవి, పవిత్రమైనవి అని చదివారే. ఆ సులక్షణాలన్నీ దేనికి వర్తిస్తాయంటే నీ చేతిలో ఉన్న దేవుని వాక్యానికి వర్తిస్తాయి. మరి దీన్ని ధ్యానం చేయవేమి? ధ్యానించి ఆలోచనలు మార్చుకో, ఆలోచనలు బట్టి నడవడిక మార్చుకో, నడవడికను బట్టి జీవిత ప్రమాణాలు మార్చుకో, జీవిత ప్రమాణాలను బట్టి నీ గమ్యాన్ని మార్చుకో, మంచి గమ్యానికి చేరిపో. అందుకని వినండి, దేవుడు జాషువా నీ మార్గాలను వర్ధలు చేసుకోవాలనుకుంటే, నువ్వు నేను అప్పగించిన పనిలో నువ్వు సక్సెస్ అవ్వాలనంటే ధ్యానించు అన్నాడు. 1వ కీర్తన 2వ వచనం చూడకుండా చెప్పండి. 1వ కీర్తన 2వ వచనం ఏంటి? దుష్టుల దగ్గర నుంచి మొదలెట్టకండి. నేను 1వ వచనం అనలా, 2 చెప్పా. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించచ్చు, దివారాత్రము ధ్యానించేవాడు ధన్యుడు. అతవాడు ఎట్లుంటాడట? ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే, వాక్యము ధ్యానించేవాడు చెట్టు, వాక్యము ధ్యానించిన వాడు పొట్టు. వాక్యమును ధ్యానించేవాడు చెట్టు, వాక్యమును ధ్యానించిన వారు సంఘాల్లో ఎన్ని పొట్టులో అని ఊతే ఇడో పోతారు వీళ్ళు. ఒక దుర్బోధ, ఒక భిన్నమైన బోధ వచ్చి వీళ్ళ మీద ఒక గాలిలాగా విసిరితే ఎటు కొట్టుకుపోతున్నారో తెలియట్లేదు మన వాళ్ళు. చెట్టు అయితే కదా నిలబడి ఉండడానికి, పొట్టులాగా ఉన్నారు కనుక ఎగిరిపోతా ఉన్నట్టు ఉన్నారు కొంతమంది. నేనే మీ భక్తిని నేను తక్కువ అంచనా వేయటం లేదు, మిమ్మల్ని తప్పు పట్టడం లేదు. కానీ వినండి ప్రియ, పాండరిట్, దేవుని వాక్యం ధ్యానించదు మంచి వైఖరి. దేవుని వాక్యం ముందుకు వచ్చిన ప్రార్థించు. దేవుడు ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లుగా నీ మనోనేత్రాలు తెరుస్తాడు. ధ్యానించు,
నీవు సఫలీకృతుడు అవుతావు, నీవు వర్ధిల్లేదానివి అయిపోతావు. 2 మూడో చెప్తాను రండి. ఇవన్నీ వాక్యం ఎడల మన వైఖరి గురించే చెప్తున్నాను. మూడో సంగతి చెప్తాను చూడండి ప్రియులారా. 11వ వచనం, 119వ కీర్తన 11వ వచనం. 119, 11 చూడండి ఏమి రాసింది. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని, ప్రిజర్వ్ ఇట్, భద్రం చేసుకో నీ హృదయంలో. ప్రే ఫర్ ఇట్, పాండర్ ఇట్, తర్వాత ప్రిజర్వ్ ఇట్, భద్రపరుచుకో. దేవుని వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకుంటే లభ్యమయ్యే లాభం ఏంటో చెప్తాను వినండి. 1 యోహాను పత్రిక 2:14 భక్తుడు రాశాడు. ఏమన్నాడు తెలుసా? యవనస్తులారా మీరు బలవంతులు, వింటున్నారా? మీరంతా మీరు దుష్టుని జయించి ఉన్నారు. ఎందుకు జయించగలిగారు? దేవుని వాక్యం మీలో నిలిచి ఉన్నది అన్నాడు. ఎవరైతే దేవుని వాక్యాన్ని హృదయంలో నిలిపి ఉంచుకుంటారో, దేవుని వాక్యాన్ని ప్రిజర్వ్ చేసుకుంటారో, వారు దుష్టుని జయించగలుగుతారు. వారు జయ జీవితం వాళ్ళ సొంతం చేసుకుంటారు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, వాక్యమును భద్రపరచుకోవడం వస్తుందా? మన క్రైస్తవ సమాజానికి ఉన్న దౌర్భాగ్యం ఏంటో కానీ, సండే స్కూల్ పిల్లలు కడత వాక్యాలు చెప్పండిరా. ఈరోజు సండే స్కూల్కి వెళ్ళే ఒక కడతవాక్యం ఏంటో చెప్పు. ఏం పిల్లల్ని అడుగుతారు. పిల్లలు తిరగబడి, డాడీ చర్చిలోకి వచ్చున్నారు కదా, మీ కడతవాక్యం ఏంటి అని అడిగితే ముఖం మీద చెప్పుతో కొట్టినట్టుంటుంది. మమ్మీ నా కడతవాక్యం అడుగుతా. పిల్లలు అడగండి మీ మమ్మీ డాడీని, చిన్నపిల్లలు సండే స్కూల్ పిల్లలు. అప్పుడప్పుడు మమ్మీ నువ్వు కూడా వాక్యం వినడానికి వెళ్ళావు కదా, నీ కడత వాక్యం ఏదో చెప్పు, నా కడత వాక్యం ఏదో చెప్తానని పిల్లలు అడిగితే చెప్పు తీసుకొని బొగ్గల మీద వాయించినట్టు ఉంటుంది. పిల్లలకేమో కడత వాక్యాలు చెప్పంటావు, నువ్వు మాత్రం ఏ వాక్యం కడతం చెయ్యవు. అంటే పిల్లలకే దేవుని వాక్యం హృదయంలో ఉంచుకుంటే మేలా, నీవేమో దేవుని వాక్యాన్ని హృదయంలో ఉంచుకోవా? ఏంటి మన వైఖరి చెప్పండి. ఒరే ఈరోజు చర్చలో అంకుల్, పాస్టర్ అంకుల్, సేవకుడు అంకుల్ ఈ వాక్యం చెప్పాడు, అందులో కంఠత వాక్యం నాకు దొరికింది, నీకు సండే స్కూల్ ఏ వాక్యం దొరికింది అని అడిగితే పిల్లలకు అది మార్గదర్శకంగా ఉంటుంది, మోడల్గా ఉంటుంది. వింటున్నారా? ఈరోజు నా పిల్లలు, నాన్న సండే స్కూల్లో కంఠత వాక్యాలు చెప్పరా. మళ్ళీ పిల్లలకి ఏదో వచ్చిందనుకోండి కంఠత వాక్యాలు చెప్పడం, ఇక వీళ్ళు మురిసిపోయి, బ్రదరు మా పిల్లోడికి ఎంత వాక్యం తెలుసో, మరి నాన్న స్వామంకులు వింటారా 23 క్రితం చెప్పరంటే ఆడేమో ఏమన్నా కాపలి నాకు ఏమి కలగదు అంటాడు, నత్తిపోగొడిగాడు. ఆ నత్తోడితో వాక్యాలు చెప్పించేస్తుంది మీ మీద మురిసిపోతామని. అరే నీ పిల్లలను బహిరంగంగా నువ్వు అభినందిస్తున్నావంటే నీ పిల్లల్ని పెంచడమే చేత కాలేదని అర్థం. పిల్లల్ని వినండి, బహిరంగంగా గద్దించు బాగుపడతారు, రహస్యంగా మెచ్చుకో బాగుపడతారు. దాన్ని ఉల్టా అండి మనోళ్ళంతా. మనుషుల ముందేమో నా పిల్లకి ఎన్ని వాక్యాలు వచ్చో, మా పిల్లకి ఎన్ని పాటలు వచ్చో, ఒరే బాబు చెప్పరా ఒక వాక్యం, పాడవే ఒక పాట అని పిల్లల్ని పాడించేసి ఏమండి వాడిని బాగా బోస్ట్ చేస్తారు. వీళ్ళు బోస్టింగ్ పేరెంట్స్ అన్నమాట. పిల్లల్ని బాగా పొగిడే తల్లిదండ్రులు ఉంటారు. వినండి వినండి, ఒరే నేను ఆరాధనగా పోయి పెద్దలతో కూర్చొని ఆరాధించుకున్నప్పుడు దేవుని వాక్యం నాతో మాట్లాడగా నేను వాక్యం కంఠస్థం చేశాను. కొడుక నువ్వేం చేశావు? సండే స్కూల్లో నీ కంఠత వాక్యం చెప్పు, పాప నీ కంఠత వాక్యం చెప్పు. ఏమండి యోహాన్ అంటాడు, యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ లోపల నిలిచి ఉంది, మీరు దుష్టుని జయించి ఉన్నారన్నాడు. సాతాను జయించడానికి ఈ లోపల నిలిచి ఉన్న వాక్యం నీకు సహాయం చేయాలి. మత్తయి సువార్త 4వ అధ్యాయం ఆ మొదటి 11 వచనాల్లో సాతానుడు వచ్చి మన ప్రభువును శోధిస్తూ ఉన్నప్పుడు ప్రభు ఉపయోగించుకున్న వాక్యం ఏంటి? చేతిలో బైబిల్ పెట్టుకుని ఒక వాక్యం చెప్పాడు ఆయన. మాట్లాడరేమమ్మా? చేతిలో బైబిల్ పెట్టుకుని వాక్యం చెప్పాడు ఆయన. సాతానుకు హృదయంలో ఉన్న వాక్యం, అసలు వాక్యమైన యేసుతోనే వాక్యముతో శోధిస్తుంటే వాడు యేసు ప్రభువారు ఇది కూడా వాక్యములో రాయబడి ఉందని వాడు శోధనలు జయించి ప్రభు ప్రియులార గెలిచాడు. శోధన కొండ మీదనే సాతాను మీద ప్రభు గెలిచాడు. ఈ మధ్యాహ్న పేర్లు అడుగుతున్నాను, ఈ వైఖరి వచ్చిందా? ఏ వైఖరి? వాక్యం ముందుకు వచ్చినప్పుడు ప్రార్థించుకునే వైఖరి, వాక్యం ముందుకు వచ్చినప్పుడు ధ్యానించే వైఖరి, వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు హృదయంలో భద్రం చేసుకునే వైఖరి. నేను 3 చెప్పాను, 4వ చెప్తాను రండి. అర్థమవుతుందో లేదో మీకు?
ఏమండి ఇవన్నీ అర్థం చేసుకొని అనుభవంలో తేవాలి. ఇప్పుడు 119లో మరొకటి చెప్తాను వినండి. మొదటి నుంచి 4 వచనాలు చూడండి ఏమి రాసిందో. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకున్న వారు ధన్యులు, ఆయన శాసనములు గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయన్ను వెదుకువారు ధన్యులు, వారు ఆయన మార్గములో నడుచుకొనుచు ఏ పాపమును చెయ్యరు. నీ ఆజ్ఞలు జాగ్రత్తగా గైకొనవలనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. ఇక్కడ కొన్ని పదాలు రౌండప్ చేయండి. మొదటి వచనంలో అనుసరించి అనే పదం, మళ్ళీ 2వ వచనంలో గైకొనుచు అనే పదం, 4వ వచనం గైకొనవలనని అనే మాట. ఈ పదాలు మనకేమి నేర్పిస్తాయంటే ప్రాక్టీస్ ఇట్ అంటే అభ్యసించు, ప్రార్థించు, ధ్యానించు, భద్రపరచుకో, ఇప్పుడు అభ్యసించు. వాక్యాన్ని ప్రాక్టీస్ చేయాలి. అమ్మ వింటున్నారా? నేను జ్ఞాపకం చేస్తాను వినండి. విన్న వాక్యాన్ని అభ్యాసం చేస్తుంటే నీకు ఏ మేరకు అర్థమైన వచనాలు నువ్వు అభ్యాసం చేస్తున్నావో ఆ అభ్యాసం చేస్తున్న నిన్ను చూచి మరి ఎక్కువ వాక్య ప్రత్యక్షతను ప్రభువు నీకు అందుబాటులో తెస్తాడు. మరెక్కువైన వాక్య ప్రత్యక్షతలు నీ ముందు తెస్తాడు. ఆయన ఇచ్చిన వాక్యము నువ్వు అభ్యసించడం రాకపోతే నీ కొత్త ప్రత్యక్షతలు ఎందుకు? కొంచెములో నమ్మకంగా లేని నీకు గొప్ప వాటిని ఎలా ఇస్తాడు చెప్పు? అమ్మ వింటున్నారా మీరంతా? కొంచెంలో నమ్మకంగా లేని నీకు ఇక గొప్ప వాటిని నీకు అనుగ్రహించడం ఎందుకు? కనుక ప్రియులారా వినండి, నీకు దొరుకుతున్న వాక్య ప్రత్యక్షతలకు నీవు గైకొనుటూ నీవు దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇంకా కొత్త విషయాలు ఆయన నీకు నేర్పిస్తాడు. వినండి, ఎప్పుడు దేవుని వాక్యానికి వచ్చినా ఇలా అనుకోండి, ఎప్పుడు దేవుని వాక్యం వినడానికి వచ్చి కూర్చున్నా ఈ విన్న వాక్యం ఒక 7 రోజుల్లోగా నేను ప్రాక్టీస్ చేయకపోతే మరొక ఆదివారం వచ్చి వాక్యం వినే హక్కు నాకు లేదు అనుకోండి. ఆదివారం నువ్వు విన్న వాక్యం శనివారం లోపుగా నీ జీవితంలో అవలంబించడం అవ్వకపోతే మళ్ళీ ఆదివారం వాక్యం వినడానికి నువ్వు హక్కు కోల్పోయినావని ఎంచుకో. అలా ఎంచుకొని ప్రాక్టీస్ చేయడాన్ని మొదలుపెట్టు. ప్రియుల అప్పుడు వాక్యంతో నీ వైఖరి బాగా ఉన్నట్టు లెక్క. ఎన్ని వచ్చాయి ఇప్పుడు మనకు? 4 వచ్చాయి. 5వ సంగతి చెప్తాను వినండి ప్రియులారా. 13వ వచనం ఇలా రాసి ఉంది. 119వ కీర్తన 13వ వచనం. వాక్యం ఎడల మన కనపరచవలసిన వైఖరి. 13వ వచనం చదువుతాను చూడండి. నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయ విధులన్నిటినీ నా పెదవులతో వివరించదు. ప్రొక్లైమ్ ఇట్, ప్రకటించు. నీ నోటుతో చెప్పు. నీ నోటుతో చెప్పిన నీ వాక్యం, దేవుని వాక్యం నీ జీవితంలోని ఎదుటి వాళ్ళ జీవితంలో కూడా పనిచేస్తుంటుంది. బ్రదర్ జాక్ పోనన్ ఏమండి, ఈ తరంలో దేవుడు క్రైస్తవ సంఘానికి ఇచ్చిన ఒక గొప్ప వరమైన దైవ సేవకుడు ఆయన. 66 పుస్తకాల మీద ప్రియులారా ఎన్ని సందేశాలు చెప్పినాడో ఇప్పటి వరకు లెక్కలేనని ప్రసంగాలు చేశాడు ఆయన. అయితే అతను వాక్యం నేర్చుకునే నేపథ్యం ఎలాంటిది అనేది ఒకవేళ మనం అధ్యయనం చేస్తే అతని యొక్క టెస్టిమనీ మనం చూస్తే వాళ్ళ నావిగేటర్స్ అనగా వినండి షిప్పుల్లో పనిచేసేవాళ్ళు. ఈ నావిగేటర్స్ అందరిది ఒక కమిట్మెంట్ ఉండేదట. ఏంటి వీళ్ళ యొక్క కమిట్మెంట్ అని అంటే, ఒకరు ఏదైనా సంభాషణ చేసేటప్పుడు ఒక వాక్యం చెప్తే అది ఆ వాక్యం ఏ చాప్టర్లో ఉందో దాన్ని కలుపుకొని మరో వాక్యంతో వాళ్ళు జవాబు చెప్పాలి. ఉత్తుత్తి మాటలతో సంభాషణ లేదంట వాళ్ళ మధ్య. నావిగేటర్స్ యొక్క సంభాషణలు వాక్యముతో కూడిన సంభాషణలు. నేను చెప్పాను, అంకుల్ జీజాన్ గారు బ్రదర్ భక్సింగ్ గారితో పనిచేసిన ఒక మంచి దైవసేవ, చాలా పాటలు రాశారు అంకుల్ కూడా. కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా క్షమాపణ నిన్ను వేడుచున్నానని పాట ఉంటుంది. భక్సింగ్ గారు జీజాన్ గారు ఢిల్లీలో ప్రత్యేకమైన కూడికలు వెళ్తే వాళ్ళ ఇంటి తాళాలన్నీ మాస్టర్కి ఇచ్చారట. మా ఇల్లు చక్కబెట్టు బాబని. ఆ పోస్ట్ మాస్టర్ గారి దగ్గర తాళం ఉండనే ఉంది. ఏమండి ఎవరో వచ్చి జీజాన్ గారు ఇల్లు వెకేట్ చేయమన్నారండి, వేరే ఇల్లు చూసుకున్నారు, సామాన్లంతా తీసుకెళ్ళాలి, తాళం ఇవ్వండి అని పోస్ట్ మాస్టర్ గారి దగ్గర తాళం తీసేసుకొని మొత్తం ఇల్లంతా లూటీ చేస్తే ఇంట్లో ఏమి లేవు. ఆయన ఢిల్లీ నుంచి వచ్చేసరికి ఇల్లంతా ఖాళీ అయిపోయింది. ఏవో పుస్తకాలు మిగిలా, ఎంత బైబిల్ పుస్తకాలు, బట్టలు లేవు, వస్తువులు లేవు, బీరువా లేదు, మంచములు అన్నీ పోయాయంట. చాలా దుఃఖంతో మోకరించి ఏడుస్తా, అయ్యో సేవలో ఉన్నాను, ఈయన ఇబ్బందులు పడుతుంటే ఏంటి పరిస్థితి ఎట్లా వచ్చిందని మోకరిస్తే అప్పుడు వచ్చింది ఆయనకి ఆ పాట, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా క్షమాపణ నిన్ను వేడుచున్నాను. ఆ దైవజనుడు వాళ్ళ అన్నయ్య గారు అబ్బాయి చెప్పేట, ఒరే నత్తు అంటే ఆయన పేరు నతానియేలండి, ఇంట్లో నత్తు అని పిలుస్తారు.
సో ఆయన నేను ఇద్దరం కలిసి పనిచేస్తుండేవాళ్ళం. వరల్డ్ విజన్లో ఆయన ప్రాజెక్ట్ మేనేజర్గా ఉన్నాడు, నేను కూడా ప్రాజెక్ట్ మేనేజర్గా ఉన్నాను. మా నత్తన్నకి ఆయన చెప్పారంట, జీజాన్ అంకుల్, ఒరే నత్తు, నువ్వు ఏమి సంభాషణ చేసినా నీ మాటల్లో వాక్యం ఉండేలా చూసుకో, వాక్యం లేకుండా నువ్వేది మాట్లాడొద్దనేవారంట. ఇక చూస్తారా మా నత్తన్నతో మాకు వచ్చే తిప్పలు. డ్యూటీ చేస్తూ ఉన్నప్పుడు ఏమంటే ఆడిట్ జరుగుతాం, మాకు 2 నెలలకు ఒకసారి ఇంటర్నల్ ఆడిట్ ఉంటుంది. ఆడిట్లో మేము అన్ని రికార్డ్స్ అని సిద్ధం చేయాలి. ఏమంటే మధ్యాహ్నం భోజనం లేకుండా 2 అయిపోయేది, 3 అయిపోయేది, ఏమంటే ఆకలి వేసేది. అప్పుడు నేను చిన్నోడిని కానీ ఆ మంచి ఉద్యోగంలో పడ్డా ఆరంభంలోనే. సరే మొత్తానికి ఆకలిస్తుంటే నత్తన్న ఆకలిస్తుందన్న క్యారేజీలు తీసుకొని తిందామన్నంటే మా నత్తన్న జవాబులకు ఇచ్చేవాడు, తమ్ముడు మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోట నుంచి ప్రతి మాట వల్ల బ్రతుకుని తమ్ముడు అని వాక్యంతో రిప్లై ఇచ్చి అప్పుడు క్యారేజీలు తినేవాళ్ళం. కొన్నిసార్లు రాత్రులు ఏమంటే ఆల్ నైట్ వర్క్ చేసేవాళ్ళం. కొంచెం చిన్నోడినేమో నిద్ర ఆపుకోలేక నిద్ర వచ్చేది. నత్తన్న నిద్ర వస్తుందన్నా పడుకుందామా, ఉదయం లేచి పని చేసుకుందామని అంటే మా నత్తన్న అనేవాడు, తమ్ముడా ఒక గడి అయినా నాతో మేల్కొని ఉండలేవా? ఏది మాట్లాడినా వాక్యం ఉంటుంది అందులో. కారణం ఏంటంటే ప్రొక్లమేషన్, దేవుని వాక్యము నోటితో వివరించడం అండి. వింటున్నారు? ఒకసారి మేము భీమునిపట్నంలో స్టాఫ్ రిట్రీట్ పెట్టుకున్నాం. రిట్రీట్ అయిన తర్వాత ఒక సేవకుడిని పిలిపించుకున్నాం, వాక్యం చెప్పుకుంటున్నాం, భోజనాలు చేసి సముద్ర స్నానాలు దిగాం. మా నత్తన్నకి నీళ్ళంటే భయం, అందుకే ఒడ్డు మీద రాయి మీద నిల్చున్నాడు ఆయన. మేమేమో సముద్రంలో పడి స్నానాలు చేస్తుంటే కెరటాలు వచ్చినప్పుడు ఏమైపోతామండి, పడిపోతాంగా. మేము పడిపోతూ ఉంటే రాయి మీద నిల్చో, తమ్ముడు మీరు ఎందుకు పడిపోతున్నారో తెలుసా, ఇసుక మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలి ఉన్నారు. ఎక్కడి నుంచి వస్తాయిరా బాబు ఈయనకి ఆలోచనలు, ఏది మాట్లాడినా దేవుని వాక్యంతో చెప్తాడని నేను అనుకుని మేము ఇంకా స్నానం చేస్తున్నాం, స్నానం బట్టల్లో ఉన్నాం, పర్వాలేదు. ఈయనేమో ప్యాంటు చొక్కా వేసుకొని ఈయన మామూలుగా ఉన్న ఈయన కూడా పడిపోయి, తమ్ముడు పడిపోయానన్న. మేమంతా వచ్చి ఈయన లేవనెత్తాం. ఏమన్నా పడిపోయారు అంటే, తమ్ముడు ఈ రాయి మీద నాచుంది తమ్ముడు, చూసుకోలేదు, నీళ్ళొచ్చి కొట్టగానే కాలు జారి పడ్డాను తమ్ముడు అన్నాడు. నేను అన్నాను, అన్న తను నిల్చున్నాను తలంచుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్త చూసుకోవాలి కదన్నా. మీరు నవ్వాలని చెప్పలేదు. ఈ ప్రాక్టీస్ అంతా మేలు చేసిందంటే నాకు ప్రాముఖ్యంగా ఏది మాట్లాడినా దేవుని వాక్యం నుంచి ఆలోచించడం, దేవుని వాక్యంతో జవాబులు చెప్పడం. వినండి ప్రియులారా, అది ఒక మంచి ప్రాక్టీస్ లాగా అనిపించింది. ఇప్పుడు కూడా అదే ప్రాక్టీస్ ఉంది. ఈ మాట మీకు ఎందుకు చెప్పానంటే, దైవజనుడు అంటున్నాడు వాక్యం ఎడల మన వైఖరి ఎలా ఉండాలంటే మన పెదవుల నుంచి ఆయన నోటి మాటలు మనము ప్రకటించాలి. నేర్చుకుందాం. ఇది ఎన్ని చెప్పాను ఇప్పుడు మీకు చెప్పండి. ప్రార్థించు, ధ్యానించు, ఆ తర్వాత భద్రపరచుకో, తర్వాత అవలంబించు, తర్వాత చెప్పండమ్మా ప్రకటించు. ఈ 5 పనులు చేయడం వస్తే వాక్యమును చేతపట్టడం వస్తుంది. రండి ఒక విషయం చెప్తాను వినండి. దేవుని వాక్యాన్ని చేతపట్టడం. ఇప్పుడు నేను పట్టుకున్నాను. ఎన్ని వేలు పట్టుకున్నాయి నా బైబిల్ని చెప్పండి? 5,000 పట్టుకున్నాయా? మంచిది. అలాగనే వాక్యం దగ్గరకు వచ్చినప్పుడంట 5 అంతల అనుభవం ఉండాలంట. ఒక్కొక్క అనుభవం తెచ్చే ప్రయోజనం చెప్తాను వినండి. మొదటి అనుభవం ఏంటనంటే వాక్యమును భుజించు. ఫీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యమును భుజించు. ఇర్మియా అన్నాడు, నీ వాక్యము నాకు దొరకగా నేను దాన్ని భుజించితిని అన్నాడు. వాక్యమును భుజించు. ఎవరైతే వాక్యమును భుజిస్తారో వారు ఏమవుతారంటే ఆరోగ్యకరమైన క్రైస్తవులు అవుతారు. హెల్దీ క్రిస్టియన్స్, ఆరోగ్యకరమైన క్రైస్తవులు అవుతారు. ఒకటి. రెండో అనుభవం ఏంటనంటే వాక్యమును పఠించు. దేవుని వాక్యాన్ని చదువు, వాక్యమును చదువు, వాక్యమును చదువు, వాక్యమును చదువు. వాక్యాన్ని చదివామనుకో నువ్వేమవుతావో తెలుసా? తెలివైన క్రైస్తవుడు అవుతావు, ఇంటెలిజెంట్ క్రిస్టియన్ అయిపోతావు. ఇది 2. అమ్మ వింటున్నారా? మూడో సంగతి చెప్తాను వినండి. వాక్యమును నీవు పరిశోధించు. వాక్యమును పరిశోధించినావనుకో నువ్వు ఏమైపోతావో చెప్పనా? నైపుణ్యం గల క్రైస్తవుడు, స్కిల్ఫుల్ క్రిస్టియన్ అయిపోతావు. నీకు బోల్డన్ని నైపుణ్యాలు వస్తాయి. భూమి మీద ఉన్న ప్రతి సమస్యకు, ఎదురవుతున్న ప్రతి చిక్కుకు జవాబు చెప్పగల స్కిల్ నీ దగ్గర ఉంటుంది. నువ్వు నైపుణ్యం గల క్రైస్తవురాలు అవుతావు. 3. 4. దేవుని వాక్యాన్ని ధ్యానించు. నువ్వు ఫలభరితమైన క్రైస్తవుడు అవుతావు. 4. మెడిటేట్ చెయ్యి,
అమ్మ వింటున్నారా? నీవు ఆవిడ ఫలభరితమైన క్రైస్తవుడు అవుతావు. ఇక్కడ విషయం చెప్పాలి మీకు, ధ్యానించడానికి 2 అవసరం. అమ్మ వింటున్నారా? ధ్యానించడానికి 2 అవసరం. ఏంటో 2 అనంటే, 1 ఏకాంతం అవసరం, 2వది నిశ్శబ్దం అవసరం. ఇలాంటి ఎవాంజలికల్ మూమెంట్ తీసుకుని వచ్చిన దేవుని సేవకుడు, ఆయనతో కలిసి ఉన్నవారు, వారు దేవునితో ఏకాంతంగా కూర్చున్నారు, దేవుని ముందు నిశ్శబ్దంగా కూర్చున్నారు. వారికి సైలెన్స్ వచ్చు, వాళ్ళకి సాలిట్యూడ్ వచ్చు. దేవుని ముందు నిశ్శబ్దంగా ఉండడం వచ్చు, దేవునితో ఏకాంతంగా ఉండడం వచ్చు. మనకి 2 లేవు. మన మంది మనుషులం అయ్యాం. జనాల మధ్య ఉంటేనే మనసుకు బాగున్నట్టు ఉంటుంది, శబ్దాల మధ్య ఉంటేనే మనకి చాలా బాగున్నట్టు ఉంటుంది. నిశ్శబ్దం అలవాటు పోయింది మనకు. నిశ్శబ్దము ఏకాంతము లేని దగ్గర ధ్యానానికి తావుండదండి. నిశ్శబ్దము ఏకాంతము లేని దగ్గర ధ్యానానికి దారులు ఉండవండి. మరి ధ్యానించడానికి ఒంటరిగా దేవునితో కూర్చోవడం, ఏకాంతంగా దేవునితో ఉండడం అలవాటు ఉంటున్నాయా? అలా అయితే ఫలించే క్రైస్తవులం అయిపోతాం. 5వ సంగతి ఏంటనంటే, బాగా వినండి. 5వ సంగతి, వాక్యమును అవలంబించు, నీవు క్రియాశీలక క్రైస్తవుడు అవుతావు, ప్రాక్టికల్ క్రిస్టియన్ అయిపోతావు. మళ్ళీ చెప్తాను, మీరు రాసుకోండి, వినండి. 5 మంచి ఫలితాలు. మొదటిదేమో, వాక్యమును భుజించు, ఆరోగ్యకరమైన క్రైస్తవుడు అవుతావు. వాక్యమును పఠించు లేదా చదువు, తెలివైన క్రైస్తవురాలు అవుతావు. వాక్యమును ధ్యానించు, ఫలభరితమైన క్రైస్తవులు అవుతావు. వాక్యమును వింటున్నారా? పరిశోధించు, నీవు నైపుణ్యం గల క్రైస్తవుడు అవుతావు. వాక్యమును అవలంబించు, క్రియాశీల క్రైస్తవుడు అవుతావు. ఈ 5 అంతల అనుభవంతో ఈ లేఖనాన్ని పైకెత్తండి. అమ్మ అర్థమవుతుంది నేను చెప్పే మాట? ఈ 5,000 అనుభవం మన జీవిత అనుభవం కావాలి. 119వ కీర్తనలో నేను అన్ని దాదాపుగా జ్ఞాపకం చేశాను. ఈ 5 అంతల అనుభవంతో మన క్రైస్తవ జీవితాన్ని మెరుగుపరచుకోవడం, ఇది మనకు ఆశీర్వాదం. ఇంతకంటే ఎక్కువ చెప్పలేను, టైం అయిపోయింది కాబట్టి. సరే, 3వ సంగతి చెప్తాను, వినండి. ఎప్రిషియేట్ గాడ్స్ వర్డ్, తర్వాత యాటిట్యూడ్ టువర్డ్స్ గాడ్స్ వర్డ్ 2 చెప్పా. 3వది అప్రోప్రియేట్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యమునకు నీ జీవితాన్ని సరిపెట్టుకొని ఫలితాలు సంపాదించుకో. ఏమి ఫలితాలు వస్తాయి? వాక్యమును అభినందించిన వాడు వాక్యం ఎడ్ల తన వైఖరి బాగా ఉంచుకుంటాడు. వాక్యం ఎడ్ల తన వైఖరి బాగా ఉంచుకున్నవాడు, వింటున్నారా, వాక్య ప్రయోజనాన్ని, వాక్య విలువల ప్రయోజనాన్ని తాను సంపాదించుకుంటాడు. కొన్ని ప్రయోజనాలు చెప్పే ముగిస్తాను. నాతో 45వ వచనం చూడండి. అన్నీ 119వ కీర్తనే, పక్కకి పోనక్కర్లా. 119:45 చూడండి ఏమి రాసిందో. నేను నీ ఉపదేశములు వెతుకువాడను, నిర్బంధము లేక నడుచుకుందును. దేవా, నేను నీ వాక్య ఉపదేశాలు వెతుకుతూ ఉండేవాడిని, ఏది నా నడకకు నిర్బంధించలేదు. నిర్బంధము లేక నడుచుకుందును. ఈ రోజున దేవునితో నడిచే విషయానికి వచ్చేసరికి ఏవో నిర్బంధాలండి. ఆ నిర్బంధాన్ని జయించలేక దాంట్లో చిక్కుబడిపోయి మనుషులు మిగిలిపోతున్న కారణం ఏంటంటే, దేవుని వాక్యం వెతకరు. ఈ పనికి దేవుని వాక్యం ఏం చెబుతుంది? ఏమంటే ఈ తీర్మానానికి దేవుని వాక్యం ఏం చెబుతుంది అని వాక్యముతో చూసుకోకపోవడం చేత ఏదో నిర్బంధం. బంధువులు కొన్నిసార్లు నిర్బంధిస్తుంటారు, మన చుట్టూన్న స్నేహితులు కొన్నిసార్లు నిర్బంధిస్తుంటారు, మన చుట్టూ వస్తున్న ప్రతికూలమైన పరిస్థితులు కొన్నిసార్లు మనం నిర్బంధిస్తుంటాయి. ఆ నిర్బంధములో బంధించబడిపోయి దేవుని వాక్యం నెరవేర్చలేని మనిషి ఎందుకు అయ్యామంటే, దేవుని వాక్యం వెతికితే కదా నీవు. ఇక్కడ భక్తుడు అంటాడు, ఏది నన్ను నిర్బంధించలేదు. విక్టరీ మై ఎక్స్పీరియన్స్, విజయమే నా జీవిత అనుభవం. ఏది నన్ను నిర్బంధించలేదు దేవునితో నడవడానికి. నేను దేవునితో కలిసి నడవడానికి ఏది నన్ను నిర్బంధించలేదు. నేను దేవుని వాక్యమును వెతుకువాడను కనుక దేవుని వాక్య విలువను అనుభవించిన వాళ్ళు విక్టోరియస్ లైఫ్, విజయవంతమైన జీవితం వాళ్ళు సొంతం చేసుకుంటారు. ఆశ్చర్యమైన